మాట్లాడతాడా అనిపిస్తూ ఉంటుంది కదా. దేవుడు ఇలా మాట్లాడతాడా? మీరు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా అంటాడా దేవుడు? అంటాడంటే అసలు అంటాడా? అంటాడు ఖచ్చితంగా. వాక్యంలో కొన్ని మాట మనం చూద్దాం త్వరగా. సామెతల గ్రంథకర్త 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుతాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతికితే గనక నన్ను ఏం చేస్తారు చెప్పండి? కనుగొంటారు అని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన సామెతల గ్రంథకర్త ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ సామెతల ఈ యొక్క గ్రంథంలో 31 అధ్యాయాలు ఉంటాయి. చక్కగా ప్రతిరోజు కూడా ఒక్కొక్క అధ్యాయం. అంటే మనకి నెలకి 31 రోజులు వస్తాయి. అంటే కొన్ని నెలలు 28 రావచ్చు, 30 రావచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ 31 రోజు మటుకి ఖచ్చితంగా మనకు వస్తాయి. అలాగే మనం కవర్ చేసుకుంటూ చదవగలిగితే కుటుంబ ప్రాంతంలో ఎక్కువ ఈ అధ్యాయాన్ని మనం చదవగలిగితే నిజంగా 31 రోజులకి తగ్గట్లుగా ఈ సామెతల గ్రంథం ఉండదు కనుక 31 రోజు కూడా ఒక్కొక్క అధ్యాయాన్ని రోజుగా మన కుటుంబ ప్రాంతం పెట్టుకుని చదవగలిగితే, ప్రతిరోజు మీరు అలా చేస్తే సామెతల గ్రంథం అంతా సంవత్సరానికి మీకు వచ్చేస్తుందండి. కనుక స్తోత్రం చెప్పండి. అలా సామెతల గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా మీ జీవితంలో ఫలించునుగాక. అందుకని 8వ అధ్యాయం 17వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? దేవుడు ఏం చెప్పాలని ఆశపడుతున్నాడు? ఆ విషయాలు మనం చూద్దాం. అంటే ఏం చెప్తున్నాడు అక్కడ మరొకసారి చూద్దాం. నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమిస్తాను అని చెప్తున్నాడు. అంటే ఆయన్ని మనం ప్రేమించగలిగితే ఆయన మనల్ని ప్రేమిస్తాడు అని చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి మనం ప్రేమించాలని చెప్తున్నాడు. మనం దేవుణ్ణి ప్రేమించకపోతే నష్టపోతాం. దేవుణ్ణి ప్రేమిస్తే సమస్తము మన వెనకాల వస్తాయి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, గత వారం మనం ఏం చెప్పాం? యేసు మనల్ని ప్రేమించాడు కనుక యేసులాగా మనం కూడా ఇతన్ని ప్రేమించాలి అని చెప్పుకున్నాం. ఈరోజు చెప్పే మాట ఏమిటంటే, నీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, టైటిల్ ఏమిటంటే, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తా. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ప్రేమిస్తానని చెప్తున్నాడు. మరి దేవుణ్ణి ప్రేమించకపోతే మరి దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడు? మీరు ఆలోచించండి. ఒక తండ్రిని మనం ప్రేమిస్తున్నప్పుడే కదా తండ్రి మనకు బట్టలు కొంటాడు. ఒక తల్లిని మనం ప్రేమిస్తున్నప్పుడే కదా తల్లి మన అవసరాలు తీరుస్తుంది. ఏమండి? ఎవరైనా సరే మనం ప్రేమించినప్పుడే వారు కూడా మనం ప్రేమిస్తారు. ఎవరైనా సరే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారు కూడా మన ఇంటికి వస్తారు. ఎవరైనా సరే ఏమిటి, ఒక మంచి విలువైన ఒక 500 రూపాయలు ఫ్రూట్స్ పట్టుకెళ్తేనే వాళ్ళు కూడా 600 రూపాయలు ఫ్రూట్స్ పట్టేస్తారు. అదే కదా ప్రేమలో ఉన్న మార్పులు. అంతే కదా. అలాగే ప్రభు కూడా ఏం చెప్తాడంటే, అంటే ఇది అన్యజనులకు చెప్పే మాట కాదు, ఇది కేవలం సంఘానికి చెప్పే మాట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రభు చెప్తున్న మాట, మీరు నన్ను ప్రేమిస్తే, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తున్నాను. ఇంకొక మాట ఇలా చెప్పాలంటే, మీరు నన్ను ప్రేమిస్తేనే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను అన్నాడు దేవుడు. అంటే ఏంటి? అన్యజనులు ప్రేమించట్లేదా పాస్టర్ గారు మీరు అనొచ్చు. మరి అన్యజనులు ప్రేమిస్తే సూర్యుడు ఎందుకు ఇచ్చాడు అన్యజనులకి? అన్యజనులు ప్రేమించకపోతే వర్షం ఎందుకు కురుస్తుంది? అన్యజనులు ప్రేమించకపోతే కాలాలు, ఋతువులు, ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో ఎందుకు అవి క్లోజ్ అవుతూ వస్తూ అవి ఓపెన్ అవుతూ మళ్ళా వస్తూ అవి కాలానికి అనుకూలంగా వెళ్ళిపోతూ సమస్తానికి ప్రజలందరికీ మేలుకరంగా చేశాడు దేవుడు. అంటే అవన్నీ కూడా అందరికి అవసరం కాబట్టి దేవుడు వాటన్నిటిని ప్రేమించకపోయినా దేవుడిని అందరికీ సమకూలంగా కృప ద్వారా ఇచ్చాడు. ఆమేన్. అయితే ఈ 17వ వచనం మటుకి కేవలం ఆయన ప్రేమించేవారు ఉన్నారా లేదా అన్న కోసం తెలియజేశారు. స్తోత్రం కలుగుగా. ఈ 17వ వచనంలో మనం చూస్తే, మనం ఆయన ప్రేమిస్తేనే ఆయన మనం ప్రేమిస్తాడు. యేసు ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ఎస్ లార్డ్, నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. మళ్ళీ అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు.
అలాగే యేసు ప్రభు మరి ప్రేమించాడు కాబట్టి రాయి మీద సంఘాన్ని కడతామని చెప్పాడు, నా గొర్రెలు కాయని చెప్పాడు, నా మందని కాయని చెప్పాడు, నా మందకి కావలుగా ఉండని చెప్పాడు. స్తోత్రం కలుగుగాక. అంటే ప్రేమించకపోతే చేయడు. అది బయట ఉన్న వారి కంటే లోపల ఉన్న వారి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. బయట ఉన్నవారి కంటే లోపల ఉన్న వారి యొక్క ప్రేమను దేవుడు అత్యధికంగా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, అత్యధికముగా ఆయన కోరుకుంటున్నాడు, అత్యధికముగా ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మనల్ని ప్రేమించాలని, ఆయన మనల్ని ఆదరించాలని, ఆయన ప్రేమ మన ప్రేమ ఆయనకి దక్కాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే మనం ఆయన్ని ప్రేమించే వారిగా ఈ రోజు నుంచి మారిపోదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమిటి? ఆయన మనం ఎలా ప్రేమించాలి? ప్రార్థన ద్వారా ప్రేమించాలి, వాక్యం చదవడం ద్వారా ప్రేమించాలి, ఉపవాస కూడిక ఉండటం ద్వారా ప్రేమించాలి. క్రమం అంటే సంఘం యొక్క క్రమాలు పాటించుకుంటూ ఉన్నప్పుడు మనం ప్రేమించినట్లు, ప్రార్థనకి వెళ్ళడం ద్వారా ప్రేమించినట్లు, మనం ఏదైతే ఇవ్వాలో ఆ ఇచ్చే వాటిలో కూడా దేవుణ్ణి ప్రేమించినట్లు, ఎవరైతే మనస్ఫూర్తిగా ఇవ్వగలుగుతారో అది కూడా ప్రేమతో ముడిపడి ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? నువ్వు బైబిల్ చదువుతున్నావు అని అర్థం, ప్రేమిస్తే ప్రార్థన చేసుకుంటున్నావు అని అర్థం, ప్రేమిస్తే దశమ భాగాలు ఇవ్వడంలో, లేకపోతే కానుకలు అర్పించడంలో, మొక్కుబడులు అర్పించడంలో నువ్వు అన్ని కూడా దేవుడికి చేయగలుగుతున్నావు అని అర్థం. అది అంటే ప్రేమిస్తేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం, ప్రేమిస్తేనే ఏదైనా పెట్టగలుగుతాం, ప్రేమిస్తేనే ఏదైనా ఇవ్వగలుగుతాం, ప్రేమిస్తేనే ఏదైనా ఎక్కడికైనా సరే మనం నడవగలుగుతాం. ప్రేమించకపోతే నేను రాలేనండి, నైట్ రాత్రి అయిపోయింది కదా, మా మిస్సెస్ కోపడుతుంది. ప్రేమిస్తే ఎలాగైనా సరే మిస్సెస్కి చెప్తాం, అలా కాదు ఇలా కాదు, వెళ్ళాలి, మనం ప్రేమిస్తారు, మన మంచోడు, వాళ్ళకి ఎంతో సహాయపడ్డారు మనకి అని చెప్తాం. ప్రేమించకపోతే మనం తప్పించుకునే మార్గాలు ఎదుగుతాం. దేవుడి విషయంలో కూడా అదే. అన్యజనులాగా మనం చేయకూడదు, బయట ఉన్న వాళ్ళలాగా మనం ఉండకూడదు. బయట దేవుడు అందరినీ ప్రేమించాడు ఒకలాగే, కానీ సంఘములో ఎక్కువ ప్రేమను కోరుకుంటున్నాడు ఆయన. ఏం కోరుకుంటున్నాడు ఆయన? సంఘం నుంచి ఎక్కువ ప్రేమ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు ఆయన, ఆశపడుతున్నాడు ఆయన. అందుకనే ఈ 8:17 వచ్చిన చదివితే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను అంటే ఖచ్చితంగా మొదట ఆయనను ప్రేమించాలి. మొదట ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమిస్తే చాలు మన జీవితానికి. ఆయన ప్రేమిస్తే చాలండి. ఈ లైఫ్ కూడా ఆయన ప్రేమిస్తే చాలండి. ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తామో, ఆయన ప్రేమించిన వారికి ఏది లోటు ఉండదు, ఆయన ప్రేమించిన వారికి ఏది కొదువై ఉండదు, ఆయన ప్రేమించిన వారికి ఏది కూడా దేవుడు ఇవ్వాలని చెప్పడు. ఆయన ప్రేమించిన వారికి ఏ లోపము ఉండదు. ఆయన ప్రేమించిన వారి జీవితంలో ఏది కూడా అడగకుండానే దేవుడు ఇస్తాడు. అదవుతుందండి. కాబట్టి ఆయన ప్రేమించుటలో తేడాలు ఉన్నాయి. ఆయన నువ్వు సరిగ్గా ప్రేమించగలిగితే, ఆయన మంచిగా నువ్వు ప్రేమించగలిగితే, ఆయన ఉన్నతమైన ప్రేమకి ఒక రుజువుని ఇవ్వగలిగితే, ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రేమలో ఉన్న మకరంధాన్ని ఆయన తీసుకుండి, మంచితనాన్ని ఆయన తీసుకుండి, నీ ప్రేమని ఆయన పొందుకుండి ఆయన ప్రేమ నీకు పంచుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీ ప్రేమని ఆయనకి ఇవ్వగలిగితే ఆయన ప్రేమ నీకు పంచుతాడు. చూడండి, వాక్యంలోకి వెళ్దాం, మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. నాకు కళ్ళు కనిపించట్లేదు. ఓకే, 1 సమూయేలు 2:30 బయట చూడడం వల్ల అనుకుంటారు. 1 సమూయేలు 2:30. నీ ఇంటి వారును నీ పితరుల ఇంటి వారును నా సన్నిధి యాజకత్వం జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను. అవును, ఇప్పుడు అది నా మనసులకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. అవును,
కావున అవును. యెహోవా వాక్కు ఏదనగా ఆ. నన్ను గణపరచు వారిని గణపరచుదును. నన్ను అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే గణపరచడం. దేవుణ్ణి ఎవరైతే గణపరుస్తారో, దేవుణ్ణి ఎవరైతే గణపరుచుకుంటూ వెళ్తారో, దేవుడు వారిని కూడా ఏం చేస్తాడంటే గణపరచడం మొదలు పెడతాడు. గణపరచడం మొదలు పెడతాడు. మనం ప్రేమించడం అంటే కేవలం లవ్ 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 అని చెప్పడం కాదు. యేసయ్య నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య ఎంత ప్రేమిస్తున్నానో నాయనా అని చెప్పడం కాదు మాటల్లో. అది క్రియల్లో మనం చూపించాలి. అది ఏం చేయాలి? మనం క్రియల్లో చూపించాలి. ఎప్పుడైతే మనం క్రియల్లో చూపిస్తామో, ఎప్పుడైతే ఆయన్ని గణపరుస్తామో, ప్రేమలో ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తారో, దేవుడు కూడా ఆయన ప్రేమ ద్వారా మనల్ని కూడా గణపరుస్తాడు. ఇదండి, ఆయన ప్రేమ ద్వారా మనల్ని గణపరుస్తాడు. మన ప్రేమ ద్వారా ఆయన మనం గణపరచాడు. ఇంకో మాట చదువుతాం. 91వ కీర్తన 14వ వచనం. 14 చరణం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక తప్పించదను. ఏమన్నాడండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతన్ని చాలండి. అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించే ప్రతి ఒక్క కుటుంబం కూడా తప్పించబడుతుంది. ఎక్కడి నుంచి తప్పించబడుతుంది? మరణం నుంచి, రోగాల నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి, బలహీనతల నుంచి, కీడు నుంచి, అవరోధాల నుంచి, నిందల నుంచి ఎక్కడి నుంచి తప్పిస్తాడు దేవుడు? ఫర్దర్గా ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యేషేపు జీవితంలో జరిగిన విషయం. అన్నలకి యేషేపు నచ్చలేదు. తండ్రికి అయితే చాలా ప్రేమ యేషేపు అంటే. మరి యేషేపు అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు భలే దొరికాడు. వీడు కలలు కంటున్నాడు. వీడు మన ముందే పెద్దోడైపోవడానికి ట్రై చేస్తున్నాడు. వీడి కలలో మనం ఆడికి జారిపడ్డామంట, వీడికి మనం లోపడతామంట అని చెప్పేసి మొత్తం అందరూ కలిపి, ఏమంటే ఆ రూపేన్ లేడు కానీ మొత్తం అందరూ కలిపి ఏం చేశారంటే యేషేపుని గోతులో పడిశారు. యేషేపు ఆ గోతులో ఏం చేశాడు? దేవుడిని ప్రేమించాడు. గోతులో పడిగానే నాకెందుకు ఈ శ్రమ వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది, ఇంత నీతిగా బతికాను, ఇంత మంచిగా బతికాను యేసయ్య, ఇంత మంచిగా బతుకుతున్నప్పుడు, ఇన్ని కలలు పొందుకున్నప్పుడు నాకే ఈ గోతులంటి సమస్యలు ఎందుకు వచ్చాయి అని చెప్పేసి దేవుడి మీద అగనెస్ట్ గా ప్రార్థన చేయలేదు. అంటే వ్యతిరేకమైన ప్రార్థనలు యేషేపు చేయలేదు. అక్కడ యేసయ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ గోతులో ఉన్నా సరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే పట్టబడ్డాడు, గోతులో వేయబడ్డాడు. దేవుడు చూడండి ఆ టయానికి గోతులు వేసిన కొన్ని గంటల తరబడి వెళుతున్న టైంలో రూబేన్ రావడం, రూబేన్ వస్తూ ఉండగానే బానిసలు సైతం ఇస్మాయిల్, అదేదో తెగ ఉంటుంది, ఆ తెగవారు ఆ జనము ముందే వెళ్తున్నప్పుడు, వాళ్ళ ముందే వెళ్తున్నప్పుడు వీళ్ళకి అనిపించింది గోతులు పడితే మనకేం కలుగుతుందిరా, డబ్బులు వస్తాయని నమ్మేసుకుంటే అని చెప్పి దేవుడు చూడండి ఆ గోతులో యేషేపు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పడం ద్వారా గోతులోంచి దేవుడు మళ్ళా తప్పించాడు. ఆమేన్. అర్థమవుతుందా మీకు? గోతులోంచి తప్పించాడు. రెండు ఫ్యాన్లు గోతులోంచి తప్పించాడు. ఎప్పుడైతే గోతులను తప్పించాడో మళ్ళీ బానిసల చేతిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది ఆలోచించండి. బానిసల చేతిలో ఉన్న యేషేపుని దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు. లార్డ్ ఐ లవ్ యు జీసస్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, మొత్తం ఫ్యామిలీ కట్టినా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్య. నువ్వు వెళ్ళమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను యేసయ్యా అని యేషేపు చెప్తున్నాడు. యేషేపు చెప్తున్నాడు. అలా చెప్తూ ఉండగానే బానిసల దగ్గరికి ఎవరు వచ్చారు తెలుసా? పోతీఫర్ వచ్చాడు. స్తోత్రం కలుగుగా. చూసారా? దేవుడు తప్పించాడు అనడానికి రుజువులు, ప్రేమించే వాడిని తప్పిస్తాడన్న రుజువులు. ఓకే,
పోతిఫర్ వచ్చాడు. పోతిఫర్ బ్రింగ్ అని కొనుక్కున్నాడు, యోసేపుని తీసుకుని వెళ్ళిపోయాడు. అందంగా ఉన్నాడు, మంచి బలం, మంచి అందం, మంచిగా సెట్ అవుతాడు మన రాజ్యం అనుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు. అలాగా దేవుడు ఆ కోటలో పెట్టాడు, ఆ బానిస కోటలో పెట్టాడు, ఆ బానిసగా ఉన్నాడు, అన్ని చేస్తున్నాడు. అక్కడ కూడా యోసేపు ఎవరిని ప్రేమిస్తున్నాడు తెలుసా? దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తుండగా 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 ఇతనికి శోధన వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తూ ఉంటుంటే సాతానుగా నువ్వు ఊరుకుంటాడా? నిన్నే టచ్ చేయకుండా ఊరుకుంటాడా? ఖచ్చితంగా నేను టచ్ చేయడం ట్రై చేస్తాడు. ఇప్పుడు యోసేపు ప్రేమించాడు, శోధన వచ్చింది. ఆ శోధనలో కూడా పడిపోయిన స్థితి లేదు యోసేపుది. శోధనలోంచి దేవుడు యోసేపు దేవుడిని ప్రేమిస్తూనే ఉన్నాడు. బావిలో ప్రేమించాడు, అమ్మేసినప్పుడు ప్రేమించాడు. ఇప్పుడు పోతిఫర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత బానిసగా పనిచేస్తున్నప్పుడు ప్రేమించాడు దేవుణ్ణి. ఇలా పనిచేస్తున్నప్పుడు టెంప్టేషన్ నుంచి తప్పించబడి, ఆ శోధన నుంచి తప్పించబడి, ఆ శోధనలోంచి ప్రార్థన చేస్తూ ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను పోతిఫర్ భార్యను ప్రేమించలేదు, నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పినందుకు శరసాలో వేశాడు. స్తోత్రం కలుగును గాక. శరసాలో వేశాడు. శరసాలో కూడా యోసేపు శరసాలో ఉన్నవాడిని ప్రేమించలేదు. శరసాలో కూడా యోసేపు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఏమండి, గోతులో ప్రేమించాడు దేవుణ్ణి, బానిసగా అమ్మేసినప్పుడు ప్రేమించాడు దేవుణ్ణి, బానిసగా ఉన్నప్పుడు ప్రేమించాడు దేవుణ్ణి, టెంప్టేషన్ అంటే శోధన వచ్చినప్పుడు ప్రేమించాడు దేవుణ్ణి, సరసాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ప్రేమించాడు దేవుణ్ణి. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, యోసేపు ఇంకెన్ని రోజులు నీకు ఈ బాధలో, ఇంక నేను తప్పిస్తున్నాను, ఇక్కడ నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ఆమేన్. దేవుడు ఏమన్నాడు చెప్పండి? నేను నీకు ప్రమోషన్ ఇస్తున్నాను, ఇవన్నీ చాలు, నన్ను ప్రేమించినందుకే కదా ఇవన్నీ వచ్చాయి నీకు. అమ్మ అర్థమవుతుందా మీకు? నన్ను ప్రేమించినందుకే గోతులు వేశారు, నన్ను ప్రేమించినందుకే బానిసలు కమ్మేశారు, నన్ను ప్రేమించినందుకే బానిస పని చేస్తూ ఆ శోధన కాలంలో నువ్వు నన్ను ప్రేమించావు కనుక ఈ సమస్య వచ్చింది. నన్ను ప్రేమించినందుకే నువ్వు శరసాల్లోకి వెళ్ళావు. ఇంక లేదు యోసేపు, నీవు నన్ను ప్రేమించావు గనుక నేను నిన్ను తప్పించబోతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు గనుక నేను నిన్ను తప్పిస్తాను అని రుజువు పరచడానికి దేవుడు యోసేపుని రాజుగా ఐగుప్తులో నిలబెట్టాడు. అంటే రాజుగా చేసేసాడు. అంటే ఎన్నిసార్లు తప్పించాడు దేవుడు, ఎన్నిసార్లు యోసేపు ప్రేమించాడు. తప్పించడం. మీరు కూడా యోసేపు లాగా దేవుడిని ప్రేమించును గాక. ఆయన మిమ్మల్ని కూడా యోసేపు లాగా తప్పించును గాక. 91 కీర్తన 14 చరణం యోసేపు బాగా సూట్ అయింది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించాడంతే. యోసేపుకి దేవుడు తప్పించాడు, రాజుగా నిలబెట్టాడు. ఎప్పుడైతే రాజుగా నిలబెట్టాడో, ఎప్పుడైతే రాజుగా ఉన్నాడో, ఇక అతని మీద అధికారం చెల్లించేది లేదు. ఇక ఏ చీకటి, ఏ దుష్టుడు, ఏ ఇతరమైన అధికారులు ఎవరు కూడా అతని మీద అధికారం చెలాయించడానికి లేదు. ఇతడే గొప్ప అధికారిగా చేసేసాడు దేవుడు. ఈరోజు నేను అన్నాను, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిన్ను మించిన అధికారం ఉండడు. ఆమె ఒకరే చెప్పారు. నిన్ను ప్రేమిస్తే, నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిన్ను మించిన కుటుంబంలో నిన్ను మించిన వాడు ఉండడు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే నిన్ను మించిన ఫ్యామిలీ ఉండదు. నువ్వు దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటే నిన్ను మించిన గొప్పవాడు ఉండరు. నువ్వు దేవుడిని ప్రేమించడం స్టార్ట్ చేయి. నువ్వు దేవుడిని ప్రేమించడం స్టార్ట్ చేయి. ప్రారంభించి ఈ రోజు నుంచి 100%, 2, 3, 10, 30, 40, 50, 60, 70 ఎక్కడ దాకా వచ్చావు? యేసుని ప్రేమించడంలో. సేవలను ప్రేమించినంత యేసుని ప్రేమించలేకపోతున్నావు. సీఎంఆర్ని ప్రేమించినంతగా యేసుని ప్రేమించలేకపోతున్నావు. లక్కీ షాప్ను ప్రేమించినంతగా, చుట్టూ తిరిగినంతగా యేసుని ప్రేమించలేకపోతున్నావు. లక్కీ షాప్లో కుర్చీ లేరు, సీఎంఆర్లో కుర్చీ లేరు, బ్యాంకులో కుర్చీ లేరు, నిలబడుతూనే ఉంటారు మీరు. కానీ యేసయ్య దగ్గర కొద్ది నిమిషాలు కూర్చోలేదు, నిలబడలేకపోతున్నారు. ఇంకెక్కడ ఉంది మీ ప్రేమ?
నువ్వు ప్రేమించే దానివైతే గంటలు తరబడి వేసే కోసం నిలబడతావు. ప్రేమించేవాడైతే గంటల తరబడి చేతులు ఎత్తో అనగానే పడిపోయిన వాళ్ళది కిందకి ఆటలకి అయి పడిపోదు తప్ప, నీ సెన్స్ లేకుండా పడిపోదు తప్ప, నువ్వు వాటికి చేతులు ఎత్తుతాను ఉంటావు. స్తోత్రగనుడుగా. అంటే నేను అంటాను, ప్రేమించుటలో అంతగా మన లోతులోకి రావాలి. యేసేపు ప్రేమించాడు ఆ లోతులో. అందుకని యేసేపుని దేవుడు తప్పించుకుంటూ వచ్చి ఉన్నతమైన రాజ్యాన్ని ఇచ్చాడు. ఆమేన్. ఓకే, ఇంకొక మాట చదువుతాం. జాన్ యోహాను సువార్త 14:21 చదవండి. యోహాను సువార్త 14:21. థ్యాంక్ యూ. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే ప్రేమించువాడు. ఎవరండి? దేవుణ్ణి ఎవరు ప్రేమించినట్లు? ఎవరు ప్రేమించినట్లు? దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరు? దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరు తెలుసా? తన మాటలను గైకొన్నవాడే. ఎవరైతే దేవుని మాటలు గైకొంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే దేవుడు ఇచ్చిన కమిట్మెంట్స్ ఆజ్ఞలను పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ, కట్టడలను పాటిస్తూ గైకొంటారో వారు మాత్రమే నన్ను ప్రేమించినట్లు అని చెప్తున్నాడు దేవుడు. యోహాను సువార్త 14:21. అంటే మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. ఎంతమంది గైకొన్నారు ఆయన ఆజ్ఞల్ని? తల్లిదండ్రులు సన్మానించు, ఎంతమంది గైకొన్నారు? దొంగతనం చేయొద్దు, ఎంతమంది గైకొన్నారు? పాపం చేయొద్దు, ఎంతమంది గైకొన్నారు? పొరుగు వారిని ఏది ఆశించద్దు, ఎంతమంది గైకొన్నారు? చూసినా మనకి స్తోత్రం గారు చూసిందంతా అమ్మా చెప్పండి అమ్మా, చూసిందంతా తల్లిని కొట్టేస్తాం. మా ఆ తల్లే లేకపోతే నువ్వు ఎలా వచ్చావు బయటికి? కొట్టేస్తావు. మా ఆయన చచ్చిపోవచ్చు కదా కానీ మంచం పడి నన్ను తినేద్దలేదు అంటారు. ఒక మంచం పడింది నీకోసం కాదా? నేను పెంచడం కోసం కాదా? స్తోత్రం గారు కాక. తల్లిదండ్రులు కొట్టేస్తావు, తల్లిదండ్రులు సన్మానించడం ఉండదు, తల్లిదండ్రులు అవమానపరుస్తావు, కొన్నిసార్లు తోసేస్తామంతే. స్తోత్రం గారు కాక. వాక్యం చెప్తుంది, ఆయన కట్టలు ఎక్కడ పాటిస్తున్నావు నువ్వు? ఆయన ఆజ్ఞలు ఎక్కడ పాటిస్తున్నావు నువ్వు? మరి దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు నువ్వు? ఆయన మోరుగా ప్రేమించేస్తాడు. ఎలా ప్రేమించేస్తాడు దేవుడిని? మోరుగా అంటే ఎక్కువగా ప్రేమించేస్తాడు. మోర్ దెన్ లవ్ అంటుంది. ఏ లవ్ అండి? దేవుడిని ప్రేమించడం మోర్ దెన్ అండి. ఇంక దాన్ని ఏం కాదు, గమనించుకుని కలిచాను. స్తోత్రం గారు గమనించుకుని కలిచేస్తే ఇంక డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదు కాదు. స్తోత్రం గారుడుగా ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు? పొరుగు వాడిని ఆశించద్దంటే ఆశిస్తున్నావు. అమ్మమ్మ ఇంటికాడ కుర్చీ పలే ఉందమ్మా, జారబడితే జనం నిద్ర వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందంట అంటే ఇప్పుడు నీకు ఇచ్చేమనా? ఇంటికాడ ఎవరింటికాడ ఏదైనా చూస్తే మనం ఆశించకూడదు. పొరుగు వాడిని ఏది ఆశించకూడదు అంట, అర్థంతో సహా. స్తోత్రం కలగా చూసారు. ఐజాక్ వాళ్ళ ఇంటి దగ్గర భలే అర్థం ఉంది. నేను అన్నాను పొరపడినాను, భలే ఉంది నాన్న అన్నాను. అలా కూడా అనకూడదట. స్తోత్రం కలగా చూసారు. అస్సలు అనకూడదట. చిన్న విషయంలో కూడా బాగుందని చెప్పకూడదు. మనసులో అనుకోలేదు, బయట చెప్పకూడదు. స్తోత్రం కలగా చూసారు. అంటే ఏది మనం ఆశించకూడదు. ఆయన కట్టడము, ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో గైకొన్నవాడే నన్ను ప్రేమించినట్లు. ఎవరైతే ఆయన ఆజ్ఞలు కట్టడము ప్రేమిస్తారో గైకొంటాడో వాడిని నన్ను ప్రేమించినట్టు. ఇంకేమన్నాడు చెప్పండి? నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు, నేను వాడిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందును. చెప్పబడండి గట్టిగా. ఎప్పుడు కనపడతాడు దేవుడు నీకు? ఎప్పుడు కనపడతాడు దేవుడు నీకు? ఎప్పుడు కనపడతాడు దేవుడు నీకు? ఎప్పుడు కనపడతాడు? నువ్వు ఆయన ప్రేమిస్తే ఆయన నీకు కనపడతాడు. ప్రేమించడం చూడకుండా ఉండలేం కదా. ఒక సాయంత్రం అయిపోతుంది, ఆయన వచ్చేయడం ఏమిటి బేగ వచ్చేది. పెళ్ళైన కొత్తలో ఉండలేదు. స్తోత్రం కదా. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మా ఇద్దరు రాకపోయినా పర్లేదండి. ఎందుకని
ప్రేమలో లోపాలు బేగొచ్చండి. ఎన్ని ఫోన్లు వచ్చేది ఆ రోజు. పెళ్ళి అయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత డ్యూటీకి వెళ్ళాడంటే ఏమండి, డ్యూటీకి వెళ్తే చాలు ఎన్ని ఫోన్లు వచ్చేస్తాయో. కనీసం ఒక 100 ఫోన్లలో ఉంటాయి. మెసేజ్, ఐ లవ్ యూ, నీకు దూరంగా ఉండలేకపోతున్నా, నీ స్పర్శ నాకు దూరం అయిపోయి తట్టుకోలేకపోతున్నా. స్తోత్రం గారు. ఎప్పుడైనా ఏసైకి అలా చెప్పేవాళ్ళు, ఈసయ్య నీ స్పర్శ నాకు దూరం అయిపోయి తట్టుకోలేకపోతున్నాను ఈసయ్య, నాకు మనుషుల స్పర్శ వద్దయ్యా, మనుషులతో నేను ఎక్కువ మాట్లాడకూడదయ్యా, నీతోనే ఎక్కువగా నేను మాట్లాడాలయ్యా. ఎప్పుడైనా అనిపించిందా? ఈ జన్మకి అనిపించదు. అలా అనిపిస్తే నీకు ఏసై కనిపిస్తాడు. అలా చెప్పండి గట్టిగా. అంటే నువ్వు ఈ జన్మకి అనిపించదని నేను అన్నాను, కానీ నువ్వు భక్తి చేస్తే ఖచ్చితంగా ఏసయ్య నిన్ను కనుపరుచుకుంటాడు. ఆయన నీకు కనిపిస్తాడట. చూడండి ఆ మాట చదవండి. నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడతాడు, నేను వారిని ప్రేమిస్తాను, వారికి నన్ను కనుపరుచుకుందును. అంతేనండి. అంటే ఏంటి కనుపరుచుకుందును అంటే ఏంటి? కనబడతాననే కదా. నువ్వు ఏసైని ప్రేమించు, ఏసై నీకు కనిపిస్తాడు, ఖచ్చితంగా కనిపిస్తాడు. ఏసైని ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన ప్రతి ఒక్కరికి ఆయన కనబడకుండా ఉండలేడు, తట్టుకోలేడు. ఆదాము ప్రేమించాడు మొదట్లో. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఆదాము ఎక్కడున్నావు, నీకోసం వచ్చాడ్రా అంటే ఆదాము అమ్మ వచ్చి ఆయన తొడల మీద కూర్చుంటే చక్కగా ఆయన చెప్పేయని విని ఆ చక్కగా ఆయన ఇచ్చే ఫ్రూట్స్ అని తీసుకుంటే చక్కగా తింటూ మంచిగా ఎంజాయ్ చేసేవారు. చూసారు, ఆయన ప్రేమించాడు ఆదాము మొదట్లో. ఆయన ప్రేమించాడు కనుకనే దేవుడి యొక్క ముఖ దర్శనం ఆదాముకి కలిగింది. చెప్పలు కొట్టండి కదా. నీవు ప్రేమిస్తే ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది. నీవు ప్రేమిస్తే పక్కకు చెప్పండి, నువ్వు ప్రేమిస్తే ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది. నువ్వు ప్రేమిస్తే ఆయన ముఖ దర్శనం నీకు కలుగుతుంది. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, దర్శనం చాలయ్యా నాకు, దర్శనం యేసయ్యా, 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 హల్లెలూయా. ఖచ్చితంగా ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, ఆయన చెప్తున్న మాటలు మనం చూస్తే ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వారికి ఆయన ముఖ దర్శనం కలుగుతుంది. ఎక్కువ ప్రేమ పెట్టుకుని ఆయన మీద, భార్య కంటే పిల్లల కంటే. అంటే భార్యను ప్రేమించద్దు అనట్లేదు, పిల్లలు ప్రేమించద్దు అనట్లేదు. మొదటి స్థానంలో ఆయన ప్రేమ నీకు దొరుకునుగా. నీ ప్రేమ మొదటి స్థానం ఆయనకే. మొదటి స్థానంలో ఉన్నది ఏదైనా సరే పక్కన పెట్టు. నేను పాస్టర్ గారిని చూసి చాలా సంతోషపడతాను. నాకంటే ఎక్కువగా దేవుడు ప్రేమిస్తూ ఉంటారు. అంటే నాకు ఇవ్వాల్సిన టైం కంటే తను పర్సనల్గా ప్రార్థన చేసుకుంటా తెలియకుండా, బైబిల్ చదువుకుంటా తనకు తెలియకుండా మంచిగా ప్రభుత్వం కనెక్ట్ అయి ఉంటారు. మరి మీలో చాలా మంది ఉన్నారు అలాగా. ఇంకా ఎక్కువగా మీరు అందరూ ముందురు కాక.
అలాగ మనం ప్రేమించాలి, ఎక్కువ అలాగ మనం ప్రేమించాలి. ఓకేనా? ఇంకా మనం ముందుకు వెళ్దాం. రండి, యోహాను సువార్త 14:23 యోహాను సువార్త 14:23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట కైకొంటాడు, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద ఏం చేస్తాం? పక్కకు చెప్పండి, నువ్వు ప్రేమిస్తే ఆయనే నీకు నివాసం. నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తే నీ దగ్గర వచ్చేస్తాడు ఆయన, ఉండలేడుగా, ఎక్కడ ఉండడు. స్తోత్రం కలుగును గాక. చూడండి ఆయన మాట, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి. అంటే మేమంటే ఎంతమంది వస్తారట? త్రియేక దేవుడు మన దగ్గరకు వస్తాడట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహితం మన యొద్దకు వచ్చి నివాసము చేయబోతున్నారు. అంటే నువ్వు నమ్మాలి, అంటే నువ్వు ప్రేమించాలి దేవుడిని. ఎంత ఎక్కువ ప్రేమిస్తావో అంతగా దేవుడు ఒకటి ప్రేమిస్తే ఘనపరుస్తాడని చెప్పాడు. ప్రేమించిన వాడికి ఘనపరుస్తాడంట. ఘనపరిచిన వాడికి దేవుడు ఏమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడంట. ప్రత్యక్షమైన వాడికి ఏమవుతాడంటే దేవుడు అసలు దేవుడే మన యొద్దకు వచ్చి నివాసము చేస్తాడన్నాడు. ఆమేన్. ఇది కాదా రాజ్యము? ఇది కాదా నీతి? దేవుడే మన దగ్గరకు వస్తే అదే రాజ్యం. దేవుడే మన దగ్గరకు వస్తే ఎవరంటే గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవుడు మన దగ్గరకు వస్తే ఆయన రాజ్యము మన ద్వారా కట్టబడుతుంది. అందుకని బిడ్డలారా, యోహాను 14:23 అలా చెప్పారు. 16:27 కూడా చదవండి. యోహాను 16:27. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిందని నమ్మి తిరిగి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అంటే నిశ్చయముగా మీరు నన్ను నమ్మారు, నేను వచ్చానని, నేను ప్రేమిస్తున్నానని, ఈ విషయాలను మీరు నమ్మారు కనుక తండ్రి కూడా తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం ముందుకెళ్తే ప్రేమించాం. ఇప్పుడు ప్రేమించాం దేవుణ్ణి. ప్రేమిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రేమిస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? ప్రేమిస్తే దేవుడు మనకి ఏదైనా ఇస్తాడు. అందుకని కొన్ని విషయాలు చూద్దామా? రండి, అక్కడ ఉంది 18వ వచనం. సామెతలు 8:18 వచనం చదువుదామా? ఐశ్వర్యం ఇస్తాడు. మొదటిగా ఏమిస్తాడు? ప్రేమించిన వాడికి దేవుడు ఇచ్చే భాగ్యం. ఎవరు గారు ఏమిస్తాడట? గట్టిగా చెప్పండి, చెప్పండి. పక్కన ఇలా గుండె మీద చేసి నాకు ఐశ్వర్యం ఇస్తాడు. అందులో ఇలా చెప్పి, నేను ప్రేమిస్తే, యేసయ్యను ప్రేమిస్తే నాకు ఐశ్వర్యం ఉంది. చెప్పండి చెప్పండి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసయ్యను ప్రేమిస్తే ఐశ్వర్యం ఉంది. సెకండ్ చెప్పండి, యేసయ్యను ప్రేమిస్తూ నీకు ఐశ్వర్యం ఉంది. ఆమేన్. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీకు ఐశ్వర్యం ఉంది. మొదటిది దేవుడు మనకిచ్చే. దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనకు ఐశ్వర్యం దొరుకుతుంది. ఐశ్వర్యం దొరుకుతుంది. ఐశ్వర్యం అంటే చాలా ఉన్నాయి. మరి ఏది కావాలో మీకు ఐశ్వర్యం దేవుడు మీకు ఇచ్చును గాక. నేను పలుకుతున్నాను, యేసు నామమున మీకు ఐశ్వర్యం ఈ రోజు నుంచి కలుగును గాక. కలగాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ కలగాలంటే మీరు ఏం చేయాలి? దేవుణ్ణి లవ్ చేయాలి, దేవుణ్ణి ప్రేమించాలి, యేసుని ప్రేమించాలి. ఎప్పుడైతే యేసయ్యని ప్రేమిస్తావో యేసయ్యనికి ఐశ్వర్యంలాగా నీకు దొరుకుతాడు. ఓకే, మొదటి మాట ఏంటో తెలుసా? ఐశ్వర్యం ఇస్తారని చెప్పాడు. రెండోది ఏమి ఇస్తారన్నాడు తెలుసా? ఘనతలు ఇస్తాడట. అది ఏదైనా, అది ఎలాంటిదైనా సరే నీకు ఘనతనిస్తాము అని చెప్తున్నాడు. ఘనతనిస్తాడు. ప్రేమిస్తే ఏమిస్తాడు? చెల్లి ఘనతనిస్తాడు. తమ్ముడు ప్రేమిస్తే ఏమిస్తాడు? ఘనతనిస్తాడు, ర్యాంకునిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, మంచి ఘనతనిస్తాడు.
పెద్దవారితో కూర్చున్న భాగ్యం ఇస్తాడు. అందుకనే ఘనతనిచ్చే దేవుడిగా నువ్వు ప్రేమిస్తే ఘనతనిస్తానని చెప్తున్నాడు. మూడోది స్థిరమైన కలిమి, అంటే తరిగిపోని ఆస్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తే కరిగిపోని స్థిరమైనది కలిమి దేవుడు మీకు ఇస్తాడు. ఏమిటి? లోకంలో ఉన్నదంతా ఏంటి? కరిగిపోయింది. లోకంలో ఉన్నదంతా ఏంటో తెలుసా? కరిగిపోయింది. నేను చూస్తాను, కొంతమంది చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? మాకు 100 ఎకరాలు ఉందండి, మాకు 30 ఎకరాలు ఉందండి, మాకు 40 ఎకరాలు ఉందండి, మాకంటే డూప్లెక్స్ ఇల్లు ఉందండి, మాకంటే మాకు తెలుసండి ఆడియో కార్ ఉందండి, మాకంటే BMW ఉందండి, మాకంటే ఇది ఉందండి, అది ఉందండి, ఏది ఉందండి, అది ఉందండి. నీకు దగ్గర యేసయ్య ఉన్నాడా? అన్నీ ఉన్నాయి కానీ అన్నీ ఉన్నా గాని ఏమీ లేకంటే యేసు ఉంటే చాలు నాకన్నీ. కంటిన్యూ చేద్దాం. అయితే అన్నీ ఉన్నా గాని ఇప్పుడు మనం ఎలా బతకాలి? ఇక్కడ స్థిరమైనది కావాలా, కరిగిపోయేది కావాలా? అందరూ ఏమన్నా కరిగిపోయేది వద్దు, కరిగిపోయే ఆస్తి నాకు వద్దు, కరిగిపోయే బంగారం నాకు వద్దు, కరిగిపోయి లోకంలో ఉన్నది ఏది నాకు వద్దు. స్థిరమైన కలిమి నా యేసయ్య నాకు ఇచ్చునుగాక. కరిగిపోయి స్థిరమైన ఆస్తి నా ప్రభువు మీ అందరికీ ఇచ్చునుగాక. స్థిరమైనది చాలు కదా మనకి. లేదా ఇల్లు కట్టకపోయినా వాళ్ళు స్థిరమైనది ఉంది యేసయ్య. కొనకపోయినా పర్లేదు, భూమి స్థిరమైనది ఉంది మన దగ్గర. హల్లెలూయా. ఇచ్చేస్తాడు అంతే. మనం అలా వెళ్ళగానే అక్కడ ఇచ్చేస్తాడు స్థిరమైన ప్రమోషన్. ఏమండి? యోగు జీవితంలో ఫస్ట్ ఉన్న ఆస్తులన్నీ కూడా కరిగిపోయే ఆస్తులై. స్తోత్రకారుడు కనుక యోగు జీవితానికి ఒకసారి వస్తే ఫస్ట్ ఉన్న ఆస్తులన్నీ కూడా చెదిరిపోయే ఆస్తులై. అందుకే దేవుడు ఫస్ట్ ఉన్న ఆస్తులు, ఫస్ట్ ఉన్న పిల్లలు తీసేసాడు, తరిగిపోని ఆస్తిని ఇచ్చాడు తర్వాత. అది పరలోక సంబంధమైన దీవెన. అది హల్లెలూయా. కాబట్టి నేను అంటాను, కరిగిపోయే ఆస్తులు మనకి వద్దు. కలిమి చూడండి, అక్కడ ఏముంది? మూడోది ఏంటి చెప్పండి? స్థిరమైన కలిమియు అంటాడు. అంటే దేవుని ప్రేమిస్తే మనకి ఏమి ఇస్తాడంటే స్థిరమైన కలిమి మీకు దొరుకునుగాక. అన్నీ ఉన్నా గాని ఏమీ లేనంటే యేసు ఉంటే చాలు. మనసారా పాడారు. నిందలు, అవమానాలు, రోగాలు. నేను చెప్తున్నాను లేదు అంటే ఆ పాటలు అవి ఉన్నాయి లేదు, పూర్తిగా నేను చూడలేదు కానీ కలిసి చెప్తున్నారు. రోగాలు వచ్చినా, నిందలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా యేసయ్యా యేసయ్యా నీవుంటే గట్టిగా హల్లెలూయా. ఆయన మనకుంటే చాలు. నువ్వు ఆయన ప్రేమించు, నీకు ఉంటాడు ఎంత తోడుగా, నివాసం అయిపోతాడు, నీ దగ్గరికి వచ్చేస్తాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు, నీతోనే తన జీవితాన్ని కూడా మంచిగా ఉంటాడు. అంటే
నేను అంటున్న జీవితం పంచుకోవడం అంటే ఏదో భార్య భర్తల్లో కాదు, మరి శారీరకంగా ఆలోచించుకోకండి. ఆయన నీతోనే ఉండి తన రాజ్యాన్ని కడతాడు. అందుకని ఆయన మనం ప్రేమించగలిగితే గొప్ప కార్యాలు మనకు జరుగుతాయి. ఒకటి ఐశ్వర్యం ఇస్తాడు ప్రేమిస్తే, ఘనతలు ఇస్తాడు ప్రేమిస్తే, స్థిరమైన కలిమిని ఇస్తాడు ప్రేమిస్తే. నాలుగోది ఏంటో తెలుసా? నీతియు. అంటే నిన్నే అసలు మనం నీతిమంతులు కాదు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోతున్నారని చెప్పబడాయి. నీతిమంతుడు ఒక్కడే, ఈ భూమి మీద ఎవరు నీతిమంతులు లేరు, ఉన్నవాడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. ఆ నీతిమంతుడంట, ఆ నీతిమంతుడు మనం ప్రేమిస్తేనంట మనము కూడా ఒక రోజు నీతిమంతులుగా మారిపోతాం, మనము కూడా నీతిగా మారిపోతాం. అందుకే నాలుగోది ఏమంటాడంటే నీవే నీతిగా మారిపోతావు నన్ను ప్రేమిస్తాను. ఆమె నీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైందో? నువ్వు యేసయ్యను ప్రేమిస్తే నీతిగా మారిపోతావు, యేసయ్యను ప్రేమిస్తే నీతిగా జీవిస్తావు, యేసయ్యను ప్రేమిస్తే నీతి బ్రతుకు నీకు కలుగుతుంది. యేసయ్యను ప్రేమిస్తూ ఉంటే నేను అంటాను నీతే నీలో ఉంటది కనుక దేవుడు అంటున్నాడు నీవే నీతిరా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. అంటే నీతియు కూడా దేవునికి ఇస్తానని చెప్తున్నాడు. ఇది కూడా దేవునిచ్చే ఒక ఆశీర్వాదం. ఓకేనండి. కాబట్టి నేను అంటాను, ఇంకా మనం కిందకి 19 వచనం చదివితే 8:19 చదివి మేలిమి బంగారం కంటేను ఆ మాట చూడండి పెట్టారా? అంటే మేలిమి బంగారం నీకు ఇస్తాను, అపరంజి కూడా నీకు ఇస్తాను, నా వలన కలుగు ఫలము మంచిది. అంటే మేలిమి బంగారం నీకు ఒకవేళ కావాలంటే తీసుకో, అపరంజి కూడా కావాలంటే తీసుకో, కానీ అవి ఒక రోజు కరిగిపోతాయి. కానీ నా వలన వచ్చింది నీకు మంచి ఫలము. అర్థమవుతుందా? నా వలన వచ్చిందే నీకు మంచి ఫలం, నా వలన వచ్చిందే నీకు మంచి ఆరోగ్యం, నా వలన వచ్చిందే నీకు టెన్షన్ లేకుండా ఉంటది, నా వలన కలిగిందే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంటే దేవుడు ఏమన్నాడు? మేలిమి బంగారం కావాలంటే ఇస్తాడట, ఏమంటే అపరంజి కావాలంటే ఇస్తాడట. దేవుడు నీకేమన్నాడు? కానీ అంటే అక్కడ నేను అన్నాను కానీ నా వలన కలుగు ఫలము మంచిది. అంటే ఏదైతే నన్ను ప్రేమిస్తున్నావో ఆ ప్రేమించే ఫలం ఉందే, ఆ ఫలము నీకు మంచిగా మారిపోతుంది. నీకేమన్నాడు? ప్రశస్తమైన ఎన్నికంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. ఆమేన్. అంటే అది గొప్పగా మారిపోతుంది. అంటే ఆయన వలన, అందరూ చెప్పండి, ఆయన వలన వచ్చింది నాకు కావాలి. చెప్పండి, ఆయన వలన వచ్చింది నాకు కావాలి, ఆయన వలన వచ్చింది నాకు గొప్పది. ఆమేన్. ఎప్పుడైతే మనం అలా నమ్ముతామో ఖచ్చితంగా కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే మీరు ఆయన్ని ప్రేమించగలిగితే ఈ అన్ని దేవుడికి ఇస్తాడు. ఇంకా మనం ముందుకు వెళ్తాం. ఓకే, ఆయన 21 వచనానికి వచ్చేస్తే ఆయన ఇంకొక మాట కూడా నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఓకే, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుదును. అందరూ ఒక్కసారి 3 సార్లు మాట చదవండి. 3 సార్లు చేతులు ఎత్తి బైబిల్ పట్టుకోండి. చెప్పండి, అందరూ చెప్పండి. నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాను, నన్ను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుతాను, వారి నిధులను నింపుతాను. మీ అకౌంట్లో డబ్బులు లేవు, యేసు నామములో నింపబడతాయి. అంటే మళ్ళీ దొంగ పోదా అనుకోకండి, ఆయన చెప్పాడు. అవునా కదా? ప్రేమిస్తే అంటే కరెక్ట్గా ప్రేమించినట్టు పెట్టకూడదు. ఆయన్ని ఏదో చిన్న చిన్న విషయాల కోసం ప్రేమించకూడదు. ఆయన్ని ఇల్లు ఇస్తాడని, వాకిలు ఇస్తాడని, అది ఇస్తాడని, ఇది ఇస్తాడని అలా ప్రేమించకూడదు. పూర్తిగా ఏమి ఇచ్చినా ఇవ్వకపోతే నేను ప్రేమిస్తాను ప్రభా. ఆమేన్. ఇచ్చినా ఇవ్వకపోతే నేను ప్రేమిస్తాను ప్రభా నిన్ను అని చెప్పు. అన్ని నిధులు ఫుల్. హల్లెలూయా. అదే అంటాడు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేతును.
ఎంతమంది ఈ వాక్యం రిసీవ్ చేసుకుంటారు? ఎంతమంది ఈ వాక్యం కావాలి? ఎంతమందికి ఈ వాక్యం అవసరం? ప్రభు మాట్లాడుతున్నారు, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. యేసు నామములో అది ఇక్కడ జరుగునుగా. ఆ వార్తను ఇక్కడ ఫలించునుగా. ఆ వార్తను ఇక్కడ ఫలించునుగా. 11 గంటలుగా కష్టపడుతున్నావు, నీ నిధులు అక్కడ కాదు, యేసయ్య మందిరంలో ఉంచి నింపబడునుగా. యేసయ్య మందిరంలో ఉంచి నింపబడునుగా. నీ నిధులన్నీ ఒకసారి 2 చేతులు ఎత్తి, నా నిధులు నింపబడునుగా, నా నిధులు నింపబడునుగా. నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను. చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తాను. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తాను. yes, నేను నిన్ను ప్రేమిస్తాను. నా నిధులన్నీ నింపబడునుగాక. నేను ఆస్తికర్తగా అవునుగాక. నీ కోసం నేను ధనవంతుడిగా మారుతునుగాక. నీ పని కోసం నేను ధనవంతుడిగా ఆగునుగాక. నీకు ఉపయోగపడే ధనవంతుడిగా ఆస్తికర్తగా నేను మారుదునుగాక. యేసు నామములో ఆమేన్. చూసారు? అంటే మనం నిజంగా వాక్యం చెప్తుంది, మనం ఆయన్ని ప్రేమిస్తే ఆస్తికర్తలుగా మారిపోతాం. ఎంతమంది రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ దేవుడు వాక్యం పనిచేస్తుంది. దేవుడు వాక్యం పనిచేస్తుంది. ఖచ్చితంగా మీ నిధులు నింపబడతాయి. అంటే అలాగే చెప్పి ఈ సాయంత్రానికి ₹1,00,000 పడిపోతే ఏం చెప్పట్లేదు. నువ్వు ప్రేమిస్తే ఏదో రోజు నీ నిధులు నింప దేవుడు నీతోనే ఉన్నాడు. నీ నిధులను నింపే దేవుడు నీతోనే ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, అసలు నేను అంటాను, దేవుడిని ప్రేమిస్తే చాలండి, ఆస్తికర్తలుగా చేసేస్తాడు. భక్తులు చాలా మంది దేవుని ప్రేమించారు, ఆస్తికర్తలుగా చేశారు. అలాగే చెప్పి వారు ఆస్తులు పట్టుకెళ్ళేది కూడా, ఆస్తులు విడిచిపెట్టేసి దేవుడు మోసుకుని వెళ్ళారు. వాళ్ళని దేవుడు ఇష్టపడ్డారు. అందుకే చూడండి, ఇశ్రాయేలు ప్రజల విషయంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్న టైంలో దేవుడిని ప్రేమించడం నేర్చుకున్నారు, మొరపెట్టారు, ప్రార్థించారు. విసుకగా నిత్యము ఆ శ్రమలో, ఆ నిందలో, ఆ అవమానాల్లో వారు దేవునికి మొరపెట్టేవారుగా మారిపోయారు. ఎప్పుడైతే దేవుడికి మొరపెట్టేవారుగా మారిపోయాడు, దేవుడు వారిని ఆదికాండం 15:14 వచ్చింది. ఆదికాండం 15:14 వచ్చిన ప్రకారంగా ఒక ప్రవచన వాక్యాన్ని దేవుడు నిర్గమకాండంలో జరగబోయే దానిని దేవుడు ముందుగా చెప్పాడు. 15:14 చదువునా. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టుదురు. ఎవరికి దాసులవుదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. చూసారా? ఆ జనములకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి, తర్వాత వారు మిక్కిలి, చెప్పండి అందరూ చెప్పండి, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. హల్లెలూయా. అంటే నేను అంటాను, ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు ముందుగానే ఆదికాండంలోనే మోషే ద్వారా రాయించాడు ఒక ప్రవచన వాక్యం. చూసారు? 400 ఏండ్లు వారు శ్రమ పడ్డారు, ప్రేమించారు దేవుడిని. ఆ కష్టకాలంలో దేవుడిని ప్రేమించేవారుగా ఉన్నారు కనుకనే దేవుడు అంటే తర్వాత వారు మిక్కిలి ఆస్తితో, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి యొక్క సన్నిధిలో సమృద్ధితో ఇంటికి తిరిగి వెళ్ళుదురుగాక. దేవుని మందిరంలో నిధి ఉంది, దేవుడి స్థలం ఇది, దేవుడు అభిషేకించబడిన స్థలం ఇది, దేవుడు కోరుకున్న స్థలం ఇది. దేవుడు సన్నిధిలో నువ్వు ఏది అడుగుతావో అది నీతో పాటు పైన రాబోతుంది. అంటే నేను దేవుడిని వదిలేస్తే రాదు. దేవుని పట్టుకుంటే, దేవుని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, ఎక్కువగా ప్రేమిస్తే అది నీకు ఏదైతే కావాలో మందిరంలోంచి నీ ఇంటికి అది రాబోతుంది. అందుకే అదే చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో అదే చెప్తున్నాడు, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఆ మాట జరిగిందా లేదా? ఇశ్రాయేలు పట్ల జరిగింది. మోషే వచ్చినప్పుడు జరిగింది, మోషే విడిపించినప్పుడు జరిగింది. మోషే వస్తుండగా వారు విస్తారమైన ఆస్తులు పట్టుకుంటే వాళ్ళు కష్టపడ్డంత అంతకంటే రెట్టింపు దేవుడు వారికి ఇచ్చి, వారు ఒక్కొక్కరు మేక, పిల్ల, గొర్రె, ఇంకా వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అంతటితో బయలుదేరగా ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేశాడు. ఆమేన్. నేను అంటాను, దేవుడు మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపడు. మీరు ఇంటికి వెళుతుండగా ఆస్తితో బయలుదేరేయబోతున్నారు.
కొంతమంది చెప్పారు, ఇంకా కొంతమంది చెప్పారు, సౌండ్ లేకుండా చెప్పారు, ఇంకా బిగ్గరగా. నేను అన్నాను, ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తే మిమ్మల్ని ఆస్తితో ఇంటికి బయలుదేరేటట్లుగా చేస్తాడు. ఓకే, మొదటి మాట. రెండో మాట చూస్తే ఇంకొక విషయంలో ఆస్తికర్తలుగా చేస్తాడు అన్నాడు కదా, ఆ మాట కోసం చెప్తాను. మొదటి సమయంలో 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆయన మనం ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఆయన మనం ప్రేమిస్తే ఏం చేస్తాడు? దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనము స్వతంత్రింపచేయుటకును. ఎంత మంచి మాట అండి. దరిద్రులంట అధికారులతో కూర్చోబెట్టుటకు. అంటే నువ్వు ఆయన్ని ప్రేమిస్తే చాలు, దరిద్రులుగా ఉన్న నీ జీవితంలో ఆయన అధికారులతో కూర్చోబెడతాడు. నీ దరిద్ర జీవితం అంతా పోతుంది, నీ దరిద్ర జీవితం అంతా పోతుంది. అధికారులతో కూర్చోబెడతాడు, అధికారులతో కూర్చోబెడతాడు. నేను సాక్ష్యం విన్నాను, ఒక సాక్ష్యం విన్నాను నేను. వాళ్ళు రాయిని బద్దలు కొట్టుకుంటేవారు. జాగ్రత్తగా విన్నా. రాయిని బద్దలు కొట్టుకుంటూ ఏదో చిన్న గుడ్డ పెట్టుకుంటే చిన్నది కట్టుకుంటే రాయిలు, భార్య పిల్లలు భర్త రాయిలు కొట్టుకుంటే సాయంత్రం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో తాగేసి ప్రతిరోజు గొడవలు అంటారు. ప్రతిరోజు గొడవలే. అలాంటి చోటకు దైవ సేవకుడు వెళ్ళి వాళ్ళకి కొన్ని మాటలు చెప్తూ ఉండగా ఒక కుటుంబం అలా మారింది. తాగిన వాళ్ళందరూ మారిపోయారు, పాపం చేసే వాళ్ళందరూ మారిపోయారు. కొన్ని నెలల్లోనే తక్కువ టైంలోనే వాళ్ళు ఎలాంటి స్థితికి వచ్చారంటే, ఆ పాస్టర్ గారు చెప్పిన మాట మంచి సాక్ష్యం ఏంటంటే, దైవ సేవకుడు దేవుడు అక్కడ పంపించడం ద్వారా కొన్ని నాగరికత, వారికి బట్టలు వేసుకోవడం నేర్పించాడు ఆయన, అన్నీ నేర్పించిన తర్వాత ఈరోజు ఆ స్థాయి ఎలా ఉందో తెలిసే. వాళ్ళు ఒకప్పుడు దరిద్రంగా ఉండేవారు, రాయిలు కుట్టుకునేవారు, వచ్చేదానితో కొద్ది గొప్ప తినేవారు. ఇక తినడం కూడా లేదు, తాగడం కొట్టేసుకోవడం. ఇక మళ్ళీ ఉదయాన్నే లేసి మట్టి ఏదో రాసేసుకుంటే, కాలుకి రక్తం వచ్చేటట్టు మట్టి ఏదో రాసుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి, మేము ఏదో చూపించుకోవాలి, అది కూడా లేదండి వాళ్ళకి. ఆ జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. అలాంటి చోటకి దైవ సేవకుడు వెళ్ళి మాటలు చెప్పి బలపరిచి ధైర్యపరిచి వాళ్ళందరికీ ఒక మంచి స్థాయికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కరు జేసీపీలు కొన్నారు, కార్లు కొన్నారు, చర్చిలు కట్టించారు. అక్కడ మంచిగా ఉన్నారు ఫ్యామిలీ అంతా. ఒక ఆయన అయితే 2 తాటలు కొన్నాడు. స్తోత్రం గారుగా. మీరు ఎవరు కొన్నారంటే తాతలు? అంత ఓపిక లేదు మన దగ్గర. ఏమిటి, ఆయన తాగుబోతోలు మారిపోయిన తర్వాత, వాళ్ళ జీవితం మారిపోయిన తర్వాత, ఆ పాస్టర్ గారు చెప్పిన మాటలను బట్టి అందరూ కూడా దీవించబడి వాళ్ళు వస్త్రాలు వేసుకుని అధికారులతో కూర్చుండేవారుగా మారిపోయారు. అంటే వస్త్రాలు కట్టుకోవడం తెలీదు, తాగడం కొట్టుకోవడం, కష్టపడడం కొట్టుకోవడం, తాగడం వచ్చి ఇంకా పాపం ఇలాంటి స్థితిగతులు దేవుడు వెళ్ళాడు. అక్కడ గొప్ప కార్యం చేశాడు. పేదలను చూడండి, ఆ మాట చదవండి. 2:8. దరిద్రులను, వారి జీవితం ఎలాంటిది? దరిద్రమైన జీవితం. ఎమ్మెల్యేలకు సైతం తెలిసిందంట, ఎంపీకి సైతం తెలిసిందంట. వాళ్ళకి ఒకప్పుడు ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఏమీ లేవు. అసలు వీళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చేవారే లేరు, ఓట్లు అడిగేవారే లేరు. అలాంటి ఈరోజు వీళ్ళు ఉన్నారని ఆ రాయిని కొట్టుకుంటూ గొప్పలు అవుతుంటుంటే, వీళ్ళు ఎవరో ఇంతగా మార్చింది. ఆ తాగుబోతూ ఆ షాప్ పెట్టిన ఆయన అన్నాడట, ఆ బ్రాండీ షాప్ ఏళ్ళ బట్టి డబ్బులు ఎక్కువ వచ్చాయంట. ఆయన కూడా వీళ్ళందరూ ఇంకా మానేస్తున్నారని తెలిసి షాప్ ఎత్తేసాడు. స్తోత్రం గారుగా షాప్ ఎత్తేసాడు. బ్రాండీ షాపే తీసేసి ఆ పాస్టర్ గారితో అంటారంట, మీకు లాంటి మంచోళ్ళు ఇక్కడికి రావడం చాలా మంచిదయ్యా. ఏదో డబ్బు కోసం నేను ఆశపడి ఇక్కడ పెట్టే కానీ షాపు, మేము బాగు చేద్దామని బాగుపడరయ్యాలో, మీరు వచ్చారు, బాగుపడ్డారు, మీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. సరే, ఒక బ్రాండీ షాప్ అయినా పాస్టర్ గారితో మాట్లాడి మీ దేవుడు గొప్పవాడు అని చెప్పాడు. మంచి కార్యం చేశారు. ఎమ్మెల్యేలు ఏం పిలుస్తున్నారండి, ఇప్పుడు మీరు రండి, మీతో మాట్లాడాలి అని చెప్పి. స్తోత్రం గారుగా. దరిద్రులను అధికారులతో కూర్చోపెట్టగలడు ప్రేమిస్తే. చెప్పడు కూడా ఆమేన్. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నారు, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నారు. దరిద్రులు సైతం అధికారులతో దేవుడు కూర్చోబెట్టాడు.
ఇప్పుడు ఎంపీలు పిలుస్తున్నారని, ఎమ్మెల్యేలు పిలుస్తున్నారని, బయటకు వెళ్తే మంచి వస్త్రాలు, మంచి చెప్పులు, మంచి విధానం, మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. ఎలా పడితే అలా ఉండేవారు ఒకప్పుడు. ఇప్పుడు మంచి అధికారంతో వెళ్తున్నారు. దేవుడు చూసారా, దరిద్రులు సైతం అధికారులతో కూర్చోబెట్టే దేవుడు. మనల్ని కూడా దేవుడు అధికారులతో కూర్చోబెట్టుడు గాక. ఎస్, ప్రేమిస్తే కూర్చోబెడతాడు. ఓకే, రెండోది, ప్రేమిస్తే మహిమ గల సింహాసనమును స్వతంత్రింప చేయుటకు ఆయన మనల్ని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. మట్టిలో చెత్తిన వాడు ఆయనండి. నువ్వు ప్రేమిస్తే మహిమ గల సింహాసనం దేవునికి ఇచ్చునుగాక, దేవునికి ఇచ్చునుగాక. చెప్పండి, పక్కకి కూడా చెప్పు, నువ్వు దేవుని ప్రేమించు. చెప్పండి, దేవుని ప్రేమించు. మహిమ గల సింహాసనము దేవునికి ఇచ్చునుగాక. ఆమేన్. దేవుని ప్రేమిస్తే మహిమ గల సింహాసనం దేవునికి ఇస్తాడు. ఇంకా మనం చదువుతాం ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 34వ వచనం చదవాలి. 10వ అధ్యాయం 34వ వచనం. ఏలయనగా మీరు మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకొనిరి. హల్లెలూయా. అంటే ప్రభు చెప్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆస్తిని సైతం కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటాను. ఆమేన్. ఆమేన్ చెప్పండి. గట్టిగా చెప్పండి. ఓకే, దేవుడు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చాడండి. అధికారులు రెచ్చగొట్టి, అధికారులందరినీ రెచ్చగొట్టి, రే మీరందరూ ఏసై నమ్ముకున్నారు కదా. నమ్ముకున్నాం సార్. నమ్ముకున్నారా? నమ్ముకున్నాం సార్. అయితే మీ ఇల్లులు, మీ భూములు, మీ అన్ని బాడీని విడిచిపెట్టుకోవడం అంటే ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? ఈసారి ప్రేమించే వాళ్ళు ఎప్పుడే తెలుస్తుంది. స్తోత్రం కనుక రే భూములు అయ్యి ఆధార్ కార్డు పోకూడదయ్యా, ఆధార్ కార్డు నా పేరు పోకూడదయ్యా, పిచ్చిని పోకూడదయ్యా, అయ్యారండి పిచ్చిని పోకూడదండి. ఏసైని అందాక పక్కన పెడతానండి. ఏసైని అందాక ఎక్కడ పెడుతుందంట? దేనికోసం? పిచ్చిని కోసం. ఓకే, 30 ఎకరాలు ఇచ్చాడు దేవుడు. రే 30 ఎకరాలు విడిచిపెట్టారా? ఏసైని ఒప్పుకుంటావా? ఏసై కోసం వదిలేస్తావా? ఏసై కావాలా? అయ్యా 30 ఎకరాలు అందరికి ఏసైని పక్కన పెడతానయ్యా. బైబిల్ మీ దగ్గర ఉంచుకుంటాయ్యా. ఆ 30 ఎకరాలు అందక నేను పాడి పంట అన్ని చూసుకుంటానయ్యా. స్తోత్రంగా. ఏం చేస్తాం ఇప్పుడు? ప్రభు చెప్తున్నాడు, చదవండి, ఆ మాట చదవండి. మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా. చెప్పండి అందరూ చెప్పి, మీ ఆస్తి. ఫస్ట్ ఏమో అన్ని ఇస్తారని చెప్పారు భాస్కర్. ఇదేమో ఆస్తి కోల్పోవడానికి చెప్తున్నారు అనుకున్నారా? ఇదే ప్రేమించడం అంటే. స్తోత్రం కదండి. కనుక అన్ని ఉన్నా ప్రేమించాలి, ఏమీ లేకపోయినా. అన్ని పోయినా ప్రేమించాలి, ఏమి ఉన్నా. జాబ్ ఉన్నా ప్రేమించాలి, జాబ్ లేకపోయినా. ఏమి ఇచ్చినా ప్రేమించాలి, ఏమి ఇవ్వకపోయినా. ఇది నిజమైన ప్రేమ అంటే. గులాబీ ఇచ్చినప్పుడే ఐ లవ్ యూ, గులాబీ ఇవ్వకపోతే ఐ లవ్ యూ చెప్ప. గులాబీ ఇచ్చినప్పుడు ఐ లవ్ యూ వస్తుంది ప్రేమకులకి. కానీ మన యేసయ్యని ప్రేమించడంలో గులాబీ లాంటి కార్యాలు జరగకపోయినా మన యేసయ్యని ప్రేమించదము గాక. ఇంకా చదవండి. అక్కడ అంటాడు, మీరు మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా ఎందుకు ఒప్పుకున్నారు వీళ్ళు? పై భాగం చదవండి. మరి శ్రేష్టమైనది ఎక్కడుంది? అమ్మా ఎక్కడుంది? ఎందుకు ఒప్పుకున్నారు మీరు? అయ్యా చిన్న బ్రదర్, ఎందుకు ఒప్పుకున్నారు వీళ్ళు? ఆస్తులన్నీ ఎందుకు కోల్పోవడానికి ఒప్పుకున్నారంటే, మరి శ్రేష్టమైనది, స్వాస్థ్యము స్థిరమైనది దేవుడు మా కోసం సంపాదించి పెట్టాడు. శ్రేష్టమైనది మాకు అక్కడ ఉంది, స్థిరమైనది మాకు అక్కడ ఉంది, శ్రేష్టమైనది మరి శ్రేష్టమైనది అక్కడ ఉంది, స్థిరమైనది అక్కడ ఉంది, స్వాస్థ్యము తరిగిపోని స్వాస్థ్యము దేవుడు మా కోసం అక్కడ పెట్టాడు. ఇది మేము కోల్పోయినా బాధపడము, ఇది సంతోషంగా విడిచిపెడుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. సంతోషంగా విడిచి
విడిచిపెట్టాలి. అయ్యో దూడపోతుంది, అయ్యో కోడిపోతుంది, అయ్యో కుక్కపోతుంది, బాబు బాబు అయ్యో. లోతు భార్య అనుకుందంట, అమ్మ విడిచిపెట్టి చూడకరా, వెనక్కి చూడకరా. లోతు భార్యతో దేవుడు ఏమన్నాడు? అమ్మా చూడకు, అమ్మా. పేరు కూడా పెట్టలేదండి మా ఆయన దేవుడు, స్తోత్రం గారు. అందామా? లేదు లేదు, ఆయన ఎప్పుడు గొప్పోడే. ఆమేన్. అసలు పేరు కూడా పెట్టడానికి ఇష్టపడలేదు పరిశుద్ధాత్ముడు. లోతు భార్య అన్నాడు అంతే, ముందే తెలిసి ఏసైకి చూస్తుందని. మనం కూడా ఒకవేళ ఇప్పుడు మనం అందరినీ ఎరుసలేము పంపించేద్దాం అనుకున్నారు. మీరు నడిచి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? స్తోత్రం చెల్లింతుము. శర్మ, అబ్రహం అందరూ ఓ సుల్వ బ్రదర్ కేజీయా, ఓ రీమి, ఓ సత్తుగడు ఇంకేసి అది కూడా వేసుకుని బట్టలతోనే స్తోత్రం చెల్లింతుము. ఎక్కడికి మన జర్నీ? మీరు అందరూ ఏసైని అనుకున్నారు అంటారు కదా, అది ఎరుసలేము వెళ్ళిపోండి. ఫ్లైట్లు కట్, బస్సులు కట్, ట్రైన్ కట్స్, ఆటో కట్, అన్ని కట్స్. ప్రైజ్ ఎలా? ఇప్పుడు అన్ని కట్ చేసేస్తాను అంటే స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అమ్మా నడిచి వెళ్దామా? యెరూషలేము చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? ఇలా యాత్ర చేయదు కాక నడవలేని వారిని నడిపిస్తాడు, పడిపోయిన వారిని లేవనెత్తుతాడు, సమస్యలిపోయిన వారిని ఆదరిస్తాడు, స్వస్థత లేని వారికి స్వస్థతని ఇస్తాడు. అప్పుడు ఆ ఇశ్రాయేలు అయ్యారు, ఇప్పుడు ఈ ఇశ్రాయేలుగా మారుదువుగాక. మీరు వేసుకున్న చెప్పులు మాయము, మీ చెప్పులు అరగవు, మీ వస్త్రాలు మాయము, ఆహారము అనిపించదు, దాహము అనిపించదు, అన్ని ఆయనే. చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. చాలా బిగింతాం కదా. లేదు నేను ఇంకా అక్కడ ఒప్పుకుని వచ్చాను పని, ఏసీ పని, ఒక 1000 రూపాయలు వస్తాను, మా అమ్మకి ఇద్దాం, మా నాన్నకి ఇద్దాం. లేదు, వదిలేడిపోయా. స్తోత్రం కదా. చిన్న బ్రదర్ ఇంకెన్ని రూపాయలు ఆ బ్యాంక్ జాబ్ వదిలేడిపోయా, నడుచుకుంటూ పోవడమే. దేవుడు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు మనకి. నడవలేని వారు నడుస్తారు, సమస్యలు వారు పరిగెత్తుతారు. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరి మీద వాలి బలమైన కార్యములు జరిగిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు అలా నడిచారు, ఇప్పుడు ఇశ్రాయేలు మనం నడుతుంది కాదు. భూమి విడిచిపెట్టానంటే ఎస్ ఏసై మాకు కావాలి, ఐ డోంట్ కేర్. స్తోత్ర గారు, మాకు భూమి అవసరం లేదు, భూమిని ఇచ్చిన ఏసై మాతో ఉన్నాడు. బంగారం కావాలమ్మా, సారమ్మా, దాచుకున్నాం ఏదో ఉన్నాయా? బంగారం కోరుకోమ్మా, కొద్దిగా కోరుకో అప్పుడు ఏం చెప్పాలి? బంగారం మాకు అవసరం లేదు, బంగారాన్ని చేసిన యేసు మాతో ఉన్నాడు. చెప్పండి గట్టిగా. బంగారాన్ని చేసిన బంగారాన్ని చేసిన యేసు మాతో ఉన్నాడు. అందుకే బంగారం అడగలేదు, హృదయాన్ని అడగలేదు. స్తోత్రంగా అడిగాడండి బంగారాన్ని. ఏమడిగాడు ఆయన? హృదయాన్ని. ఇప్పుడు ఒకవేళ పరిస్థితులన్నీ ఒకవేళ ఇలా అయితే, లేచు బెతేలికు పో, అదేగా తండ్రి ఇల్లు. హల్లెలూయా. అది మన పరిస్థితి ఏంటంటే ఇంకెళ్ళమే. స్తోత్రం చెల్లితో సాగిపోచున్నది యేసుతో, భయమేమి లేదు నాకిక, నేను ప్రాణాను భయమేమి భయమేమి లేదు నాకిక, సాగిపోతున్నది
యేసుతోనే సాగిపోతున్నది ఈ యాత్ర. యేసుతోనే హల్లెలూయా. ఎవరితో సాగాలి? గ్రీస్ గారితోనా? కాలేదు. అమ్మో గది చెప్తున్నారండి, ఇంటికి వెళ్ళినారు కొట్టే అంటే ఎవరితో సాగాలి? అది అయ్యా 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 నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అయ్యా, వదిలేదు అయ్యా. లేదు, లోతుతో అదే కదా అన్నాడు, నీ పిల్లల్ని నీ భార్యని తీసుకుని వెళ్ళిపో. లోతు భయపడకు, తీసుకుని వెళ్ళు, కదులు ఇక్కడి నుంచి, ఈ పట్టణాన్ని నేను దహించబోతున్నాను. దేవుడు కాల్చాలనుకుంటే ఒక్కసారి వేసే దేవుడు కాల్చాడా ఆ ప్రాంతంలో మరలా గడ్డి కూడా పుట్టదండి, గడ్డి కూడా పుట్టదు. అయ్యి మాకు 10 గేదెలు ఉన్నాయి మేము అంటే ఉండదు, ఇంకా స్తోత్రం గడ్డి గడ్డి ఉండదు, అసలు గడ్డి ఉండదు. మనకి గడ్డి ఉండదు, వాటికి గడ్డి ఉండదు. స్తోత్రం కాదు, దేవుడు చేయాలనుకుంటే. సరే, ఈ లోతు భార్యకి ఆశ, అయ్యో గడ్డుతో కూర్చుండేవారు. ఎక్కడ కూర్చుండేవారంట? లోతు ఎక్కడ కూర్చున్నాడంట? ఊరు బయట గమనీయంతో కూర్చున్నాడు, పెద్దలతో కూర్చున్నాడు, అధికారులతో కూర్చున్నాడు, ఫీల్ అయ్యాడు. దేవుడు మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతున్న టైంలో ఈవిడ అనుకుంటుంది, అయ్యో 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 మొన్నే కట్టి నేను డూప్లెస్ ఇల్లు. స్తోత్రం కాక ఏం కట్టిందంటే లోతు భార్య, మొన్నే కట్టి నేను డూప్లెస్ ఇల్లు, బాబోయ్ ఆ ఇల్లు ఇడిచిపెట్టి రావాలనిపిస్తాను బాబోయ్ అని చెప్పేసి, ఏమిటి మీరు వెళ్తే వెళ్ళండి, నేను ఒక్కసారి వెనక్కి తిరుగుతాను. నేను ఏం చేస్తానంట తిరక్కే అంటాడు. పాపం బతుకున్నాడైన లోతు, నీతిమంతుడైన లోతు అని ఉంది వాక్యంలో, కొత్త నిబంధనలో. నీతిమంతుడైన లోతు అని రాయబడదు. అంటే లోతు పట్టుకున్నాడు, చేయట్టుకున్నాడు, తెరక్కే బాబు స్తోత్రం కనుక ఏమంటాడంట? వెనక్కి తిరిగితే ఏమైపోతాడు అన్నాడు దేవుడు? ఉప్పు స్తంభం అయిపోతాడని చెప్పాడు కదా. వద్దు బాబు, మనకి ఆ బతుకొద్దు, రా 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 అంటే పిల్లలు వెళ్తున్నారు, లోతు వెళ్తున్నాడు. కానీ భార్య బట్టికి ఏం చేస్తుంది? చెయ్యి ఇచ్చినట్టే ఇచ్చింది. ఇంకా నువ్వు వద్దు, నాకు ఇదే కావాలని చెప్పి ఇలా తిరిగిందంట. స్తోత్రం గారు ఏం చేసిందంట? కాస్త ఇలా తిరగాలి, మీరు తిరగబట్టి దిగాడుగా, తిరగకుండా ఉందురుగాక. మనది స్ట్రైట్ ఫార్వర్డ్. ఆమె సాగిపోవాలి, ముందుకు సాగిపోవాలి. అదే ముందుకు సాగిపోదాం. చెప్పండి, ముందుకే గాని వెనక్కి వద్దు. భక్తిలో, ప్రేమించుటలో, యేసుని ప్రేమించుటలో ముందుకే వెళ్ళిపోదాం. సమస్యలు ఉన్నాయి, హత్య ఉంది, నిందలు ఉన్నాయి, అవరోధాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కుటుంబం అంతా విడిచిపెట్టేశారు, బంధువులందరూ విడిచిపెట్టేశారు, అందరూ శత్రువులు అయిపోయారు. కానీ నా డోంట్ పిచ్చే మూవ్ అంటే వెనక్కి తిరిగే కార్యక్రమం వద్దు, మనకు ముందుకు పోయే కార్యక్రమం కావాలి. ఆమేన్. ఎప్పుడైతే యేసయ్య కోసం మనం ముందుకు పరిగెత్తుతామో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీవు కాదు చేసేది, ఆయన యుద్ధము చేస్తాడు. నీవు కాదు చేసేది, నువ్వు నడువు ముందుకి, ఆయన చూస్తూ ముందుకు నడువు. ఆయన యుద్ధము చేయబోతున్నాడు. నీ ప్రజల మీద యుద్ధము చేయబోతున్నాడు, నీ ఆస్తి మీద యుద్ధం చేయబోతున్నాడు, నీకున్న స్వాస్థ్యం మీద యుద్ధం చేయబోతున్నాడు. నీకు బదులు నీతో ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారుల మీద కూడా యేసయ్య యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఎంపీతో పెట్టాడు. ఎవరితోనండి? ఎంపీ అంటే ఎవరు? ఒక జిల్లాకి పార్లమెంట్లో ఒక నెంబర్. ఎంపీ ఎమ్మెల్యే కూడా కాదు, ఎమ్మెల్యే కంటే పెద్దది ఎంపీ. భూమి కొనేటప్పుడు, స్థలం కొనేటప్పుడు ఒక సేవకుడు ఒక ఎంపీని కొన్నాడు. ఆ సేవకుడు అన్న మాట ఏంటి తెలుసా? నేను విన్న, ప్రత్యక్షంగా విన్న సాక్ష్యం, నాకు దేవుడు ఉన్నాడు, ఆయనకేమో ప్రజలు ఉన్నారు, రాజకీయ బలం. రాజకీయ బలం ఓడిపోయింది, యేసయ్య బలం గెలిచిందంట. యుద్ధము
తిరుగుండదు అంతే. నువ్వు నిలబడితే స్తోత్రం గారు సిస్టర్ గారు నిలబడితే తిరుగుండదు అంతే. నిలబడితే ఆయనే చేస్తాడు. నోరు ముయించేస్తాడంటే నోరు తెరిపిస్తాడంతే. స్తోత్రం గారు పరువు చేత నోరు ముయించాడు, పరువు చేత మళ్ళీ మేలు చేయించాడు, పరువు చేత మళ్ళీ పరిగెత్తించాడు. స్తోత్రం గారు అన్ని చేసినాడు ఆయనే. కాబట్టి ఆయనే చూసుకుంటాడు. మనం ఆయన ప్రేమిస్తే చాలు. ఏం చేయాలి మనం? చెప్పాలి గట్టిగా. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటి? మన సబ్జెక్ట్ ఏంటి? మన టాపిక్ ఏంటి? ఏమేమా ఎవరు ప్రేమించాలి? అన్నయ్య లేదన్నయ్య, ఈ అబ్బాయి చాలా బాగుంటాడు. ఇమేమని కాదు, అందరికి పని కాదు. ఈ అబ్బాయి చాలా బాగున్నాడు అన్నయ్య, నాకంటే పెద్దగా ఉన్నాయన్న కళ్ళు. ఎవరు ప్రేమిస్తున్నారు? యవ్వన ప్రాయంలో యేసయ్యని ప్రేమించాలి. యేసయ్య నువ్వు బెస్ట్ లవ్, నువ్వు నాకు మంచి లవ్, మంచి ప్రేమకుడు అని చెప్పాడు. స్తోత్రం గారు. అది పెళ్ళి అయ్యేదాకా మీ అందరికి యేసయ్య భర్తగా, యేసయ్య లవర్గా ఉంటునుగా, మనకు కూడా ఉంటునుగా. మన లవర్లు వదిలేస్తారులేండి. స్తోత్రం గారు. హల్లెలూయా. ఆయనే మనకి నిజమైన ప్రేమకుడు. కనుక స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను అంటాను, ఆయన మనం ప్రేమిద్దాం. ప్రేమిస్తే శ్రేష్టమైనది ఎబ్రిల్ రాసిన పత్రిక 10:34 ప్రకారంగా మరీ శ్రేష్టమైనది స్థిరమైనది మనకున్నదని ఎరిగి మీరు ఆస్తి కోల్పోవటం విషయంలో సంతోషముగా ఒప్పుకున్నారు. అందరినీ నిజమైన ప్రేమ అండి. ఆమేన్. ఒప్పుకుంటారండి? ఈ కలవర దినాల్లో సంతోషంగా ఒప్పుకోండి. రేస్ గారు, సిస్టర్ గారు, బిడ్డలారా మీరందరూ సంతోషంగా ఒప్పుకుంటారు. కేసులు పెట్టకూడదండి బాబు. ఇక కేసుల సంగతి వద్దు మనకి. స్తోత్రం గారు ఏమండి, కేసులు దగ్గర కేసులు, పోలీసులు ఇవే మనకు వద్దు. ఇవ్వలేదా? స్తోత్రం. మీ తమ్ముడు నీకు భూమి ఇవ్వలేదా? స్తోత్రం చెప్పు. మీ అక్క నీకు భూమి ఇవ్వలేదా? స్తోత్రం అని చెప్పు. కేసులు వద్దు ఇంక మనకి. అవన్నీ పక్కన పెట్టండి. యేసయ్యని ప్రేమించాలి. యేసయ్య మిమ్మల్ని ఆస్తికర్తలుగా చెయ్యును గాక. యేసయ్య మిమ్మల్ని ఆస్తికర్తలుగా చెయ్యును గాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రండి. ప్రకటన గ్రంథం 21:7 చదువు. ప్రకటన గ్రంథం 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, జయించిన వాడు వీటిని స్వతంత్రించుకొనును. దేవుడై ఉండును, నేను అతనికి దేవుడై ఉంటాను. అతడు నా కుమారుడై ఉండును. అతడు నాకు కుమారుడై ఉంటాడు. మంచి మాట అండి. జయించిన వాడు ఎవరు జయిస్తారు? ప్రేమించిన వాడే జయించగలుగుతాడు. ప్రేమించిన వాడు జయించగలుగుతాడు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. 12 మంది శిష్యుల్లో జాగ్రత్తగా 12 మంది శిష్యుల్లో యేసయ్యని ఒక ఆయన ప్రేమించారు. ఆయన ఎవరు? గట్టి చెప్పండి. యోహాను. ఆయనకి ఏం పేరు పెట్టారు తెలుసా? యేసయ్య ప్రేమించు శిష్యుడు, ప్రేమించు శిష్యుడు, ప్రేమించు శిష్యుడు. నేను ప్రేమిస్తున్న శిష్యుడు, నన్ను ప్రేమిస్తున్న శిష్యుడు. యోహాను కోసం దేవుడు చెప్పిన మాట అది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు యేసయ్యని ప్రేమించగలిగితే ఎన్ని బాధలు వచ్చినా, ఎక్కడ పడిచేస్తున్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు బతికే ఉంటావు. స్తోత్రంగా. యోహాన్ని మనం యోహాన్ని చూస్తే యోహాన్ని కాలిపోతున్న మరిగి 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 ఉన్న నూనెలో పడిచేశారట. నూనెలో పడిచేసారు. అయినా సరే చనిపోలేదట. తోలు ఉంటుంది కదా, తోలు శర్మం ఉంటుంది, శర్మపు తోలు పచ్చి దాంట్లో పెట్టి మధ్యలో పెట్టి యోహాన్ చుట్టేసి ఎండలో పెట్టేశారట. అది దగ్గరికి అవుతున్న కొద్ది కూడా ఎముకలు ఇరిగిపోతాయి. అయినా సరే యోహాన్ బ్రతికాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా చెప్పాలంటే వీడు ఎలాగా సావట్లేదు అని చెప్పేసి యోహాన్ని పద్మాసు దీపంలో తీసుకెళ్లారట. దీపం అంటే తెలుసండి, సముద్రం ఉంటుంది, మధ్యలో కొద్ది స్థలం ఉంటుంది, అంటే భూమి ఉంటుంది. ఆ భూమిలో ఆ పద్మాసు దీపంలో చెట్లు ఉంటాయి, చాలా భయంకరమైన ఇష సర్పాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇలాంటి ఇష సర్పాల మధ్య కూడా ఇక వీడి పని ఇంతే, వీడు చచ్చిపోతాడా అని చెప్పి రాజు ఏం చేశాడంటే ఇష సర్పాల మధ్య, భయంకరమైన స్థితిగతుల మధ్య, ఎవరు లేని చోట, ఆల్రెడీ ఎవరైతే కఠినమైన శిక్ష ఏదైనా ఉందంటే అదేనంట. ఆ టైంలో
ఆ పద్మాసు దీపంలో యోహాను పరిసేయగా యోహాను అక్కడే ఉండి దేవుని ప్రత్యక్షతలు పొందుకున్నాడు. ఆ ప్రత్యక్షతలోంచి దేవుణ్ణి ప్రేమించాడు. నీరు లేదు, ఆహారం లేదు, ఏమీ లేవు. అతను ఒకటే ఆత్మవసుడై ఆత్మలో కనెక్ట్ అయ్యి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన అన్నాడు, జీసస్ లవ్స్ యు. యేసయ్య నేను ప్రేమిస్తున్నాను, యేసయ్య నేను ప్రేమిస్తున్నాను. ఓ యోహాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా దగ్గరికి వచ్చే అన్నాడు దేవుడు. ఆ శరీరం అక్కడే ఉంది కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రత్యక్షతలన్నీ చూశాడు, పరలోక రాజ్యాన్ని చూశాడు, గౌని చూశాడు, పెద్దలు చూశాడు, సింహాసనం చూశాడు. అన్ని చూసి ఆయన పాదాల దగ్గరికి వచ్చేసరికి మోర్చలపై చచ్చిపోయిన వాడిగా అయిపోయాడు యోహాను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి స్థితిగతులన్నీ చూసి మరలా ఆత్మ శరీరంలోకి వచ్చి ఆత్మ ఎప్పుడైతే కనెక్ట్ అయిందో అక్కడ అతనికి రాయడం మొదలు పెట్టాడు. ప్రకటన గ్రంథం. స్తోత్రం కనుక అంటే నేను అంటాను, ప్రేమిస్తే నువ్వు జయిస్తావు. పక్కన ప్రేమిస్తే జయించిన వాడిగా మారిపోతావు. ప్రేమిస్తే జయించిన బిడ్డగా నీ కుటుంబం ఉంటుంది. నువ్వు ప్రేమిస్తే ఎవరు ప్రేమిస్తున్నావా? మీ అమ్మ నీ మీద అంత పిచ్చి ప్రేమ పెట్టేసుకోండి. మీ అమ్మ ప్రేమిస్తే యేసయ్యను ప్రేమిస్తే యేసయ్యను ప్రేమించిన వారు జయించిన వారిగా మారిపోతారు. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వారు జయించిన వారిగా మారిపోతారు. అది చెప్పాడు ప్రకటన గ్రంథం. చదవండి, ఆ మాట చదవండి. జయించిన వాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. ఏంటిని? ఒకటి, తండ్రినై ఉంటాను అనే మాటని, తండ్రినై ఉంటాననే మాటను స్వతంత్రించుకుంటాడు. రెండు, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దేవుని కుమారులు, ఎంతమంది దేవుని కుమారులు కుమార్తెలు? ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కుమారులేనా? నిజంగా రియల్లీ నిజంగా అది చెప్తున్నారు. అవునా కాదా? దేవుడి కుమారులమే అని వారు చేయొద్దండి. నేను దేవుడి కుమార్తెని, దేవుడు నా తండ్రి, ఆయన నా తండ్రి, నేను ఆయన కుమార్తెని అని చేయొద్దండి. చేయొద్దండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళితే అక్కడ కార్యాలు జరిగితే జరగదు. మీరు ఎవరు కుమార్తెలు? మీరు ఎవరు కుమార్తెలు? నువ్వు వెళ్తే కాలేజీకి వెళ్తే, ఈదులోకి వెళ్తే, ఇంటిలో ఉంటే, పిల్లల దగ్గరికి వెళ్తే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని కుమారుడువేనా? కుమారుడువా? నువ్వు దేవుని కుమారుడువేనా? కుమారుడు అయితే ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతాయి? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని శక్తి నీతో పాటు ఉంటుంది. నువ్వు దేవుని కుమారుడు అని ఆయన స్వతంత్రించుకునే బిడ్డగా మారిపోవాక. అంటే నేను అంటుంది ఏంటంటే, మనమే చోటా జీసస్. ఆమేన్. అది చోటా జీసస్, లిటిల్ జీసస్, అది లిటిల్ జీసస్, చిన్న యేసు. ఆమేన్. పెద్ద యేసు అక్కడ ఉన్నాడు, చిన్న యేసు భూమి మీద ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు జీవిస్తుంది ఎవరు? చెప్పండి. నేను కాదు. చెప్పండి, నేను కాదు, క్రీస్తే. చెప్పండి, నేను కాదు. ఇంగ్లీష్ లో చెప్తున్నాను. I am not living only for Jesus living you. Amen. అంటే నేను కాదు జీవిస్తుంది, యేసే నా యందు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ దయ్యాలు పారిపోవా? గ్రేస్ గారు మిమ్మల్ని చూసి పారిపోతే, యేసే చూసి పారిపోతాయా? అరే గ్రేస్ గారు చాలా హైట్గా ఉన్నారే,
అరే పాస్టర్ గారు చాలా పొట్టుగా ఉన్నారు అని పారిపోతాయా? అరే ద్వారకమ్మ గారు చాలా హైట్గా ఉన్నారు, అమ్మమ్మ నేను పారిపోతానమ్మా ద్వారకమ్మ అంటాయా? అంటాయా? మీలో ఎవరు చూస్తాయి? నీలో ఎవరు చూస్తాయి? శాలం గారు మీలో ఎవరు చూస్తుంది? శిలకం గారు ఎవరు చూస్తుంది? సాతాను ఎవరు చూస్తుంది? శిలకం గారు కాదు, శిలకం గారిలో ఉన్న యేసు శక్తి. ఆమేన్. నేను అంటాను, మనం ఎలాంటి వారమైనా, అంటే నేనంటే పాపం తీసుకోవాలి కాదు, మనం కుంటి వారమా మోగవారమా కాదు, నాలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆమేన్. సినిమా బ్రదర్ అనుకో, నేను కూడా ఎలగొడతాను ఆ దయ్యాన్ని. ఎస్, ఎలగొడతారు మీరు కూడా ఒక చోట జీసస్. ఆమేన్. మీరు యేసు ప్రేమిస్తే చాలండి. ఏంటి ఏం చేయాలి మనం? ఒక్క పనే మనం చేయాలి, యేసును ప్రేమించడం. తినకపోతే సత్తం అంటాడు దాంట్లో, ప్రేమించకపోతే కూడా మనం చచ్చిపోతాం. యేసుని ప్రేమించలేదంటే ఆ రోజు చచ్చిపోయినట్టు. మనం యేసుని ఎవరు ప్రేమించరో అని చచ్చినట్టు సమానం, బతికినా సరే. అందుకేదో మాట, నువ్వు బ్రతుకున్నావా నీ పేరే కానీ నువ్వు మృతుడువే. ఎపిసి సంఘంతో చెప్పిన ప్రకటన గ్రంథంలో, నీ మొదటి ప్రేమ కోల్పోయావు. బా ఎపిసి ఆ మాట చదివేసి ముగించేస్తాను నేను. ఆ మాట చదివేసి ముగించేస్తాను. చూడండి, ఎపిసి 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. ఎపిసి సంఘాన్ని చెప్తూ 2వ అధ్యాయం 3వ వచనం, వారితో కలిసి మనమందరమును నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి. 2వ అధ్యాయం 3వ వచనం. యోహాను పత్రిక, ప్రకటన గ్రంథం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదు నీవు. అయినను ఏ ప్రేమ వదిలిస్తుందంట? చెప్పండి, ఏ ప్రేమ వదిలిస్తుందంట? ఎవరు వదిలేశారు? ఎవరు? తిమ్మాపురం సంఘం కదా, ఆంధ్ర రాష్ట్రం సంఘం కదా. ఎవరు వదిలేశారు? సుగురిసు సంఘం, సీతారాపురం సంఘం, రామేపట్నం సంఘం. ఏ సంఘం వదిలేసింది? ఎపిసి సంఘం. ఇప్పుడు ఎలా ఉండమని చెప్పినాడు దేవుడు మనల్ని? మొదట నీకుండిన ప్రేమ. యేసయ్యా మాట్లాడితే యేసయ్యా లవ్ యు, యేసయ్యా కానీ ఇప్పుడు యేసయ్యా స్తోత్రం నాయన. బిర్యానీ ఇచ్చాం, అరగడానికి థమ్స్అప్ ఇచ్చాం. ఏమి ఇచ్చేదంటే ఇప్పుడు ఎలా ఉంది ప్రార్థన అంటే, బిర్యానీ ఇచ్చావు నాయన, నిజమే. మరి బిర్యానీ అడిగినట్లు పని చేయాలి కదా, దేవుడు ప్రేమించాలి కదా, ప్రార్థించాలి కదా. మళ్ళీ అడగడానికి థమ్స్అప్ అని జోక్ అనుకోకండి, ఇది సీరియస్ మ్యాటర్ ఇది. స్తోత్రంగా అనుకుంటారు. మీరు నమ్మచ్చు ఒకవేళ చెప్పేటప్పుడు, కానీ ప్రభు చెప్తున్నాడు, ఎపిసి సంగమా 7 నక్షత్రాలు తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. నీ క్రియలు బాగున్నాయి, నీ సహనము బాగుంది. నీ క్రియలు, నీ సహనము, నీ కష్టం నేను ఎరిగాను. నువ్వు దుష్టులను సహింపలేవని. సంఘంలో ఎవరైనా దుష్టులు ఉన్నారనుకో, సహించలేరు. ఫినెహాసు వల్లే తీసి బల్యం తీసి పొడిసేస్తాడు. చూడలేడు. అంటే ఎపిసి సంఘానికి అంత బిరుదు, ఒకప్పుడు సహించే బిరుదు, కష్టపడే బిరుదు, క్రియలు చూపించే బిరుదు, సహించే దుష్టులు సైతం సహింపలేవని అపోస్తులు కాకే తమ అపోస్తులు మనం చెప్పుకున్న వారిని పరీక్షించి, అంటే మేము అపోస్తులు అని చెప్పుకున్న వారు చాలా మంది లేస్తున్నారు. ఇలాంటి వారిని గ్రహించిన సంఘం ఎవరంటే ఎపిసి సంఘం. ఇంత గ్రహించిన సంఘానికి అబద్ధకులు మరి నువ్వు కనుగొంటివని, నీవు సహనము కలిగిన నామము నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఎపిసి సంఘమా,
ఇన్ని చేసావు కదా, అయితే నువ్వేం కోల్పోయావు తెలుసా? ప్రేమ కోల్పోయావు. ద ఫస్ట్ లవ్. నీలో మొదటి ప్రేమ లేదు. మొదటి ప్రేమ లేదు. నువ్వు మొదట్లో నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ప్రేమించినట్లుగా నువ్వు నన్ను ప్రేమించట్లేదు. అద్భుతం జరిగినప్పుడు ఒకలా ప్రేమిస్తున్నావు, జరగకపోతే ఒకలా ప్రేమిస్తున్నావు. ఇల్లు ఇస్తే ఒకలా ప్రేమిస్తున్నావు, ఇల్లు ఇవ్వలేదని ఒకలా ప్రేమించావు. అన్నీ ఉన్నాయని ఒకలా ప్రేమించావు. ఒకప్పుడు మొదటిలో ఉన్న ప్రేమ నీ దగ్గర లేదు. మొదట్లో ఉన్న ప్రేమ లేదు. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్లో పెళ్లి చేసుకున్నప్పుడు నెల రోజులు ఫోన్లు నేను తెప్పిస్తానని ఒకడు భార్య అంటది, నేను తెప్పిస్తాను. ఆయన అంటాడు, నేను తెప్పిస్తాను. నా కోసం ఏమండి, ఆయన వచ్చిన 11 దాకా రాడు. వెయిటింగ్ చేస్తుంది. నీకు అర్థమైందా ప్రేమ అంటే ఎలా ఉంటుందో? భర్త ఇంటికి వచ్చేదాకా కూడా తినదు. భార్య వెయిటింగ్ పిల్లల కోసం అప్పుడు సమర్థించి అన్ని కడిగి అన్ని చేర్చి అన్ని ఓర్చి ఆ వండిన రైసు చల్లారిపోతే, కూర చల్లారిపోతే అన్ని, అంటే నేను అంటాను ఆ కర్రీ ఆ రైస్ అన్ని సబ్బడిపోతే నీళ్ళు కూడా అయిపోతే 12 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. అప్పుడు అంటాడు పెట్టు అంటాడు. అప్పుడు ఫస్ట్లో అనిపిస్తుంది పర్లేదు అనిపిస్తుంది. ఆయన పర్లేదు, నా భర్త కంటే ఇది ఎక్కువ కాదులే అనిపిస్తుంది. అనుకుంటారు లోపల వేడిగా తినాలని. ఆ టైంకి రాను, కానీ చల్లారిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తుంది. అలా రాను నేను తినేస్తానే అంటది. అదే ప్రేమ పోవడం. నేను తినేనా? పిల్లలు ఈరోజు చాలా ఏడిపించేశాను. పిల్లలు ఈ పని ఎక్కువైపోయింది. వాషింగ్ మిషన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది పని. అప్పుడే బాగుంటుంది, సబ్బుతో అంతా బాగుంటుంది. ఇప్పుడు అన్ని వేసిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది. అంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు చెప్పండి? అప్పుడే నీకు అర్థం అవడం కోసం ఇలా చెప్పాను. ఫస్ట్లో భర్త వచ్చేదాకా ఆగేదానివి. అన్నీ కూడా ఆయన వస్తేనే, ఆయనే రావాలి. నేను ఒక్కదాన్ని వెళ్ళలేను. ఒకప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేను కదా అత్తయ్య, నీకు తెలీదా? ఆయన రావాలని, ఆయన వస్తేనే ఆయనతోనే వెళ్ళాలి నేను. కానీ ఇప్పుడు బ్యాగ్ పెట్టుకుంటే నీ దారి నీది, ఆయన దారి ఆయనది. అంటే నేను ఎలా పోలిస్తున్నా చూడండి. అంటే ప్రభు దారి ప్రభుదైపోతుంది, మన దారి మనదైపోయింది. ఈరోజు దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే ఆయన మొదటి ప్రేమ కోరుకుంటున్నాడు. నేను మొదటి ప్రేమ కోరుకుంటున్నాను. మొదటి ప్రేమ లేకపోతే ఎప్పేసి సంఘాన్ని పక్కన పెట్టినట్టు మనల్ని కూడా పక్కన పెట్టేస్తాం. డోంట్ కేర్ ఆయనకి. ఆయన వదిలేననుకుంటే ఏం చెప్పు, మనకి వద్దు అనుకున్నాడు అనుకుంటే మా ప్రసంగాన్ని ఏం చెప్పు? ఎంతసేపు ఆయన కావాలండి. ఆయన వద్దు అనుకున్నాడంటే ఏమైపోతాం? మన పరిస్థితి ఏంటి ఆలోచించండి. మొదటి ప్రేమతో స్టార్ట్ చేయండి. మరలా మీరు కోల్పోయిన మొదటి ప్రేమ ఆయనకి ఇవ్వండి. భర్తను మించిన ప్రేమ, తండ్రిని మించిన ప్రేమ, కుటుంబాన్ని మించిన ప్రేమ, సంసార జీవితాన్ని మించిన ప్రేమ, సుఖాన్ని మించిన ప్రేమ, ఆస్తులు మించిన ప్రేమ, పనిబాట్లు మించిన ప్రేమ ఆయనకి ఇవ్వగలిగితే ఆయనదే కోరుకుంటున్నాడు. అప్పుడు నేనేమంటాడు తెలుసా? నువ్వు జీవించిన దానివయ్యో నా అన్ని నీకు ఇస్తున్నానని చెప్పుకుంటాను. ఆమేన్. నువ్వు జయించావు, నేను నీకు ఇస్తున్నాను, నా అధికారం అంతా నీకు ఇచ్చేసానని చెప్తాడు ఆయన. కాబట్టి నేను అంటాను, ప్రకటన గ్రంథం మనం చదువుకున్న మాట ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథం 21:7 జయించువారు వీటిని స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి తన దేవుడైనను, అతడు నాకు కుమారుడై. ఎవరైతే జయిస్తారో ఇవన్నీ కూడా అప్పుడు మనకు కృప కలుగుతుంది. ఆయన కుమారుడుగా కుమార్తెగా గుర్తించబడతాం. ఆయన ఒక్కసారి మోరేసాడా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం అంతే. స్తోత్రం కలుగును గాక. తిమ్మాపురం సంఘం మీద మోరేయును గాక. సీతారాంపురం సంఘం మీద మోరేయును గాక. సంఘాల మీద, సార్వత్రిక సంఘాల మీద ఆయన తన ముద్ర వేయును గాక. ఈ సంఘం నన్ను ప్రేమించిందని ఆయన ముద్ర వేయును గాక. అలాంటి కృప పొందుకుందాం. ఈరోజు యేసయ్యకి అలాంటి లవ్ ఇద్దామా? యేసయ్యకి అలా ప్రేమిద్దామా? నేను చెప్పిన కొద్ది మాటలే కొద్ది ఎక్స్చేంజ్ అయింది వివరించడంలో. కానీ నేను అంటాను, నిజంగా ఆయన ప్రేమిస్తే
ఈ లోకం ఏమి మనకు తప్పిస్తుంది. అలా ప్రేమిస్తే లేదంటే వద్దు. అలా ప్రేమించడానికి ప్రయత్నించేద్దాం. యేసయ్య నీ ప్రేమ నాకు కావాలి, యేసయ్య నేను ప్రేమిస్తాను అనే వాళ్ళు మాత్రమే మొక్కలేయండి. బలవంతంగా ఎవరేయద్దు. యేసయ్య నేను ప్రేమిస్తాను, యేసయ్య నేను ప్రేమిస్తాను, నీ ప్రేమ నాకు కావాలి, నీ ప్రేమలో నేను ఉంటాను, నేను ప్రేమించడం నాకు నేర్పించి, ఇంకా నీ ఆజ్ఞలు పాటిస్తే ప్రేమిస్తానని, ఘనతనిస్తానని, ఐశ్వర్యం ఇస్తానని నాకు చెప్పారు. నేను నిన్ను ప్రేమిస్తాను చెప్పండి. మొదటి ప్రేమ నీకు ఇస్తాను. మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్, మొదటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను చెప్పండి. కళ్ళు మూసుకుంటే అందరూ వీలైతే మొక్కలు వేసి మొదటి ప్రేమ నీకు ఇస్తానని చెప్పండి. ఎస్ ఎస్ దేవుడు మిమ్మల్ని మొదటి ప్రేమికులుగా ప్రేమతో ఉండేవారుగా దేవుడు చెయ్యను కాక. ఆమేన్. థ్యాంక్ యూ.